హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. సో రీసెంట్గా జరిగిన లైవ్ మాక్ టెస్ట్ 9లో జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ ఒక్కసారి చూసేద్దాం. సో క్లాస్ అయ్యే వరకు మీరందరూ ఇంటరాక్టివ్గా ఆన్సర్ చేస్తూ క్లాస్ని కంప్లీట్ చేసుకోండి. సో క్వశ్చన్స్ ఆర్ యాక్చువల్లీ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్. సో చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, హౌ మెనీ రింగ్స్ ఆర్ దేర్ ఇన్ ది ఒలింపిక్ సింబల్? సో ఇది మీకు బాగా తెలుసు, ఇది యాక్చువల్లీ ఈజీ క్వశ్చన్ అండ్ మీరు అందరూ ఆన్సర్ చేసి ఉండాలి. సో మనకి ఒలింపిక్ సింబల్లో ఎన్ని రింగ్స్ ఉంటాయి? సో ఎన్ని ఉంటాయండి? 5 రింగ్స్ కదా. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి, 5 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో ఒలింపిక్ సింబల్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇది ముందు నుంచి లేదండి. మనకి ఒలింపిక్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి? 1896లో స్టార్ట్ అయ్యాయి అని చెప్తాము. కానీ ఒలింపిక్ సింబల్ ఎప్పుడు ఇచ్చారు అంటే 1913 అండి. 1913లో ఈ ఒలింపిక్ సింబల్ని ఇచ్చారు. సో దీన్ని డిజైన్ చేసింది ఎవరు? పైరీ డి క్యూబెర్టన్. ఎవరైనా డిజైన్ చేశారు? పైరీ డి క్యూబెర్టన్ ఈ సింబల్ని డిజైన్ చేయడం జరిగింది. సో ఈ సింబల్ని మీరు జాగ్రత్తగా ఇమేజ్లో అబ్జర్వ్ చేసినట్టయితే 5 రింగ్స్ మీకు కనిపిస్తాయి. సో ఈ 5 రింగ్స్ ఎలా ఉన్నాయంటే ఇంటర్లాకింగ్ ఉంది, చూసారా? ఒక రింగ్లో ఇంకొక రింగ్ ఇంటర్లాక్ చేయబడి ఉంది. సో ఒలింపిక్ సింబల్ అనేది 5 రింగ్స్ యొక్క ఇంటర్లాకింగ్తో డిజైన్ చేయబడింది. ఈ ఇంటర్లాకింగ్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది? అసలు దీని యొక్క సింబాలిక్ మీనింగ్ ఏంటి అంటే అన్ని దేశాల యొక్క యూనియన్ అండి. అన్ని దేశాల యొక్క యూనియన్ని ఈ ఒలింపిక్ సింబల్ అనేది ఇండికేట్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే కాంటినెంట్స్, ప్రపంచంలో ఉన్న కాంటినెంట్స్ యొక్క ఫ్రెండ్షిప్ని, కాంటినెంట్స్ యొక్క యూనిటీని ఈ సింబల్ అనేది ఇండికేట్ చేస్తుంది. సో ఇందులో 5 కలర్స్ ఉంటాయి, రైట్? మీకు బాగా తెలుసు. ఆబ్వియస్గా బ్లూ కలర్ ఉంటుంది. సో బ్లూ కలర్ అనేది ఓషియానియాని ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ ఎల్లో కలర్, ఎల్లో అనేది మన ఏషియాని ఇండికేట్ చేస్తుందండి. బ్లాక్ ఆఫ్రికాని ఇండికేట్ చేస్తుంది. గ్రీన్ యూరోప్ని ఇండికేట్ చేస్తుంది. అలాగే రెడ్ అమెరికాని ఇండికేట్ చేస్తుంది. సో ఇలా 5 సింబల్స్ కూడా కాంటినెంట్స్ని అలాగే దేశాల యొక్క యూనిటీని ఇండికేట్ చేస్తూ ఈ డిజైన్ అనేది ఒలింపిక్ గేమ్స్కి తీసుకోబడింది. ఇందులో ఉన్న ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఎస్, డిజైన్ చేయడం 1913లో చేశారు, కానీ దీన్ని 1914లో 1914లో అడాప్ట్ చేసుకున్నారండి. అండ్ ఫస్ట్ టైం 1920లో జరిగిన ఒలింపిక్ గేమ్స్లో ఈ సింబల్ని యూజ్ చేశారు. సో క్వశ్చన్లో ఈ సింబల్ ఫస్ట్ టైం ఎప్పుడు వచ్చింది అంటే 1913 ఆన్సర్ అవ్వాలి. ఈ సింబల్ని అడాప్ట్ ఎప్పుడు చేసుకున్నారు అంటే 1914 ఆన్సర్ అవ్వాలి. బట్ దీన్ని ఎప్పుడు గేమ్స్లోకి తీసుకున్నారు అప్పుడు ఆన్సర్ ఏమవ్వాలండి? 1920 హ్యాస్ టు బి ది ఆన్సర్. సో 1914లో అడాప్టెడ్, 1920లో ఫస్ట్ టైం గేమ్స్లో దీన్ని తీసుకోవడం జరిగింది. సో 1920 ఒలింపిక్స్ అంటే ఎక్కడ జరిగాయండి? యాంట్వర్ప్ గేమ్స్ అంటాము. సో యాంట్వర్ప్ అనే ప్రాంతంలో జరిగాయి. ఈ యాంట్వర్ప్ అనే ప్రాంతం ఎక్కడుంది అంటే బెల్జియం అండి. ఎక్కడ లొకేట్ అయి ఉంది? బెల్జియంలో లొకేట్ అయి ఉంది. సో 1920లో జరిగిన బెల్జియం గేమ్స్లో ఈ సింబల్ని ఫస్ట్ టైం మనం రీప్రజెంట్ చేయడం జరిగిందనమాట. అది ఈ సింబల్కున్న స్పెషాలిటీ. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హౌ మెనీ షెడ్యూల్స్ ఆర్ దేర్ ఇన్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్? సో భారత రాజ్యాంగంలో ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి అనేది క్వశ్చన్. సో మనకి బాగా తెలుసు, ఒకప్పుడు అయితే 8 షెడ్యూల్స్ ఉండేవి, బట్ ప్రెసెంట్ ఎన్ని ఉన్నాయండి? 12 షెడ్యూల్స్ ఉన్నాయి. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆబ్వియస్గా ఆప్షన్ సి, 12 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో ఇండియాలో కాన్స్టిట్యూషన్కి సంబంధించి కొన్ని హైలైట్స్, కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఏవైతే ఉంటాయో వాటిని మళ్ళీ సెపరేట్గా షెడ్యూల్స్ అని చెప్పి యాడ్ చేయడం జరిగింది. సో ఈ షెడ్యూల్స్ అనే కాన్సెప్ట్లో ఇనీషియల్గా మనకి 1950లో కాన్స్టిట్యూషన్ అనేది ఎన్ఫోర్స్ చేయబడినప్పుడు దేర్ వర్ ఓన్లీ 8 షెడ్యూల్స్ అండి. తర్వాత అమెండ్మెంట్స్ జరిగి ఒక్కొక్క షెడ్యూల్ యాడ్ అయింది. సో మనకి బాగా తెలుసు, ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, మొట్టమొదటి రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 9వ షెడ్యూల్ యాడ్ చేశారు. అలాగే 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 10th షెడ్యూల్ యాడ్ చేశారని చెప్తాము, రైట్? అలాగే 11th షెడ్యూల్ 73rd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 11th షెడ్యూల్ యాడ్ చేశారు. 74th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 12th షెడ్యూల్ యాడ్ చేశారు. అలా ప్రెసెంట్ 12 షెడ్యూల్స్ అయ్యాయండి రాజ్యాంగంలో. అయితే ఒక్కసారి 12 షెడ్యూల్స్ని ఫాస్ట్గా రివైజ్ చేసేద్దాము. సో ఫస్ట్ షెడ్యూల్ దేనికోసం మాట్లాడుతుందంటే టెరిటరీ కోసం, అసలు ఇండియా ఎంత టెరిటరీ అనేది చెప్తుంది. సెకండ్ షెడ్యూల్ దేనికోసం మాట్లాడుతుందండి? శాప్, శాలరీస్, ఎమాల్యుమెంట్స్, అలవెన్సెస్. సింపుల్గా చెప్పాలంటే ఈ గవర్నమెంట్ పోస్ట్లో ఉండే ఎంపీలు వీళ్ళందరికీ ఇచ్చే ఎమాల్యుమెంట్స్ కోసం, అలవెన్సెస్ కోసం, ప్రివిలేజెస్ కోసం సెకండ్ షెడ్యూల్ చెప్తుంది.
థర్డ్ షెడ్యూల్ దేనికోసం మాట్లాడుతుంది? ఓత్స్ అండ్ ఎఫర్మేషన్స్ కోసం మాట్లాడుతుందండి. సో ప్రమాణ స్వీకారాల కోసం మాట్లాడుతుంది. ఫోర్త్ షెడ్యూల్ దేనికోసం మాట్లాడుతుంది? రాజ్యసభలో సీట్స్ ఎలా ఎలకేట్ చేయాలనే విషయం ఫోర్త్ షెడ్యూల్ చెప్తుంది. ఫిఫ్త్ షెడ్యూల్ ఏమో ట్రైబల్ అండ్ షెడ్యూల్డ్ ఏరియాస్ కోసం మాట్లాడుతుంది. సిక్స్త్ షెడ్యూల్ ఏమో ట్రైబల్ ఏరియాస్ కోసం మాట్లాడుతుందండి, పర్టికులర్గా అస్సాం, త్రిపుర, మేఘాలయ, మిజోరాం అనే స్టేట్స్లో. సెవెంత్ షెడ్యూల్ పవర్స్ యొక్క డివిజన్ కోసం మాట్లాడుతుంది. సో మనం ఇండియాలో సెంటర్ చేయవలసిన సబ్జెక్ట్స్ని యూనియన్ లిస్ట్లో, స్టేట్ చేయాల్సిన సబ్జెక్ట్స్ని స్టేట్ లిస్ట్లో, ఇద్దరు కలిసి చేయాల్సిన సబ్జెక్ట్స్ని కాంకరెంట్ లిస్ట్లో పెట్టారని చూస్తాం. అది సెవెంత్ షెడ్యూల్. ఎయిత్ షెడ్యూల్ అఫీషియల్ లాంగ్వేజెస్ లేదా షెడ్యూల్డ్ లాంగ్వేజెస్ కోసం మాట్లాడుతుంది. 22 లాంగ్వేజెస్ ఉన్నాయి. నైన్త్ షెడ్యూల్ యాడ్ చేయబడింది ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా. అండ్ మనకి బాగా తెలుసు జనరల్గా ఇందులో 9th షెడ్యూల్ అసలు ఎందుకు తీసుకొచ్చారంటే పార్లమెంట్ చేసిన చట్టాల్లో జుడిషియరీ ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండడానికి. అంటే కొన్ని విషయాలు జుడిషియల్ రివ్యూ పరిధి నుంచి బయట ఉండాలి అని చెప్పి జుడిషియరీ ఇన్వాల్వ్ అవ్వకుండా వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి 9th షెడ్యూల్ తీసుకొచ్చారు ఒరిజినల్గా. బట్ పర్పస్ ఏంటంటే ల్యాండ్ రిఫార్మ్స్ కాబట్టి ల్యాండ్ రిఫార్మ్స్ అని చెప్తాము. సో ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 1951లో 9th షెడ్యూల్ వచ్చింది. 10th షెడ్యూల్ యాంటీ డిఫెక్షన్ లా కోసం మాట్లాడుతుందండి. 1985లో వచ్చింది 52nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా. 11th షెడ్యూల్ 1992లో వచ్చింది, పంచాయత్స్ కోసం మాట్లాడుతుంది. 73rd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా వచ్చింది. 12th షెడ్యూల్ ఏమో మున్సిపాలిటీస్ కోసం మాట్లాడుతుంది. అండ్ 74th అమెండ్మెంట్లో తీసుకురావడం జరిగిందండి 12th షెడ్యూల్ని. ఇలాగా ప్రెసెంట్ ఎన్ని ఉన్నాయి? 12 షెడ్యూల్స్ ఉన్నాయి. ఓకే, రైట్. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఫిస్కల్ పాలసీ. సో ఫిస్కల్ పాలసీకి సంబంధించి స్టేట్మెంట్స్ ఇచ్చారు, చూద్దాం. సో స్టేట్మెంట్స్ చదవండి. ఫిస్కల్ పాలసీ రిఫర్స్ టు గవర్నమెంట్ రెవెన్యూ అండ్ ఎక్స్పెండిచర్ డెసిషన్స్. సో ఫిస్కల్ పాలసీ అంటే అర్థం ఏంటి? ఏ పాలసీ ద్వారా అయితే ప్రభుత్వం అనేది మానిటరీ స్టెబిలిటీ, ఫైనాన్షియల్ స్టెబిలిటీని, ఎకనామిక్ గ్రోత్ని ప్రభావితం చేస్తుందో అలాంటి పాలసీని ఫిస్కల్ పాలసీ అంటాం. సో ప్రభుత్వం చేస్తే ఫిస్కల్ పాలసీ అంటాము, రైట్? అదే ఆర్బీఐ చేస్తే దాన్ని మానిటరీ పాలసీ అంటాము. ఆర్బీఐ అయినా ప్రభుత్వం అయినా సరే స్టెబిలిటీని మెయింటైన్ చేయడానికి ఎకానమీలో చాలా ప్రయత్నాలు చేస్తారండి. ఆర్బీఐ అనేది డైరెక్ట్గా మనీని కంట్రోల్ చేస్తుంది కాబట్టి మానిటరీ పాలసీ అంటాం. ప్రభుత్వం అనేది టాక్సేషన్ని బాగా కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఫిస్కల్ పాలసీ అంటాం. సో ఇది కరెక్టా? ఫిస్కల్ పాలసీ రిఫర్స్ టు గవర్నమెంట్ రెవెన్యూ అండ్ ఎక్స్పెండిచర్ డెసిషన్స్, అవునా కాదా? ఎస్, కరెక్టే కదా. ప్రభుత్వం దాని ఎక్స్పెండిచర్ని పెంచడం లేదా తగ్గించడం లేదా రెవెన్యూని పెంచుకోవడం తగ్గించడం, దీని ద్వారా మనల్ని ఇంపాక్ట్ చేస్తుంది. ఎలా ఇంపాక్ట్ చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ట్యాక్స్ అనేది ప్రభుత్వానికి వచ్చే రెవెన్యూ కదండి. ట్యాక్సెస్ అనేవి ప్రభుత్వానికి వచ్చే ఆదాయం. ట్యాక్సెస్ని పెంచాలి అని డెసిషన్ తీసుకుంది అనుకోండి. ట్యాక్సెస్ని పెంచితే మన చేతిలో ఉన్న డిస్పోజబుల్ ఇన్కమ్ తగ్గిపోద్దా? ఎస్, అంటే మన దగ్గర ఉంటే నెట్ ఇన్కమ్ తగ్గిపోద్ది. ఎందుకంటే ఎక్కువ మనీని మీరు ట్యాక్స్ రూపంలో కట్టాలి కాబట్టి మీ దగ్గర తక్కువ డబ్బులు మిగులుతాయి. అంటే అర్థం మీ పర్చేసింగ్ పవర్ ఇంపాక్ట్ అవుతుందా? డెఫినెట్గా అవుతుంది. కొనుగోలు శక్తి ఇంపాక్ట్ అవుతుంది. ఎక్కువ డబ్బులు మిగిలితే ఎక్కువ కొనుగోలు శక్తి ఉంటుంది, తక్కువ డబ్బులు మిగిలితే కొనుగోలు శక్తి పడిపోతుంది. సో ట్యాక్సెస్ ఎక్కువ వేస్తే కొనుగోలు శక్తి ఏమవ్వాలండి? తగ్గిపోవాలి. ట్యాక్సెస్ తక్కువ వేస్తే కొనుగోలు శక్తి పెరగాలి. సో ఈ విధంగా ట్యాక్సెస్ ప్రభుత్వానికి వచ్చే రెవెన్యూ యొక్క చేంజెస్ వల్ల మనం ఇంపాక్ట్ అవుతున్నాం కాబట్టి ఆ నిర్ణయాలన్నింటినీ ఫిస్కల్ పాలసీ అంటాం. కరెక్ట్. ఇట్ ఈస్ ఫార్ములేటెడ్ బై ఆర్బీఐ. కరెక్టా? కాదు కదా, ఆల్రెడీ చూసాం. ఆర్బీఐ చేసేది మానిటరీ పాలసీ. సో ఎవరు ఫార్ములేట్ చేస్తున్నారండి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫార్ములేట్ చేస్తుంది. ఎయిమ్ ఏంటి? ఎకనామిక్ స్టెబిలిటీ అలాగే గ్రోత్, అవునా? అంతే కదా. ఎకానమీ స్టేబుల్గా ఉండాలి, గ్రోత్ని మెయింటైన్ చేయాలి, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ని తగ్గించాలి. ఇలా చేయడం కోసమే ఫిస్కల్ పాలసీ చేస్తుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కరెంట్ అఫైర్స్కి లింక్ చేసి రీసెంట్గా ప్రభుత్వం తీసుకొచ్చిన జిఎస్టీ 2.0. జిఎస్టీ 2.0 మీద వీడియో అవైలబుల్గా ఉందండి మన యూట్యూబ్ ఛానల్లోనే. యాక్చువల్లీ జిఎస్టీ 2.0 ఒక్కటే కాదు, జిఎస్టీ యొక్క ఆరిజిన్ నుంచి జిఎస్టీ రీసెంట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్ వరకు కంప్లీట్గా మీకు ఒక 1 అవర్లో మంచి క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి, చాలా హెల్ప్ అవుతుంది, చాలా మంచి క్లారిటీ వస్తుంది జిఎస్టీ మీద. సో ఈ జిఎస్టీ 2.0 అనేది ఫిస్కల్ పాలసీకి చాలా మంచి ఎగ్జాంపుల్. ఎందుకు? జిఎస్టీ ద్వారా ప్రభుత్వం మొన్న ఏం చేసిందంటే చాలా వరకు ట్యాక్సెస్ని తగ్గించింది. 28%లో ఉండాల్సిన రేట్స్ అన్నీ కూడా తగ్గిపోయి చాలా వరకు రేట్స్ 18%కి వచ్చేసాయి. 28%లో ఉండాల్సినవి 18%లోకి వచ్చాయంటే 10% తగ్గింది. అలాగా
18%లో 12%లో ఉండాల్సినవేమో 5%కి వచ్చేసాయి. సో చాలా విషయాల్లో ట్యాక్సెస్ తగ్గిస్తుంది. ఏం చేసింది? టాక్సేషన్ తగ్గించింది. టాక్సేషన్ తగ్గించింది అంటే దాని అర్థం ఎంఆర్పి కూడా తగ్గుద్దా? ఎస్. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ తగ్గించారు అనుకోండి, మనకి ఎంఆర్పిలో ఇంక్లూజివ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అని ఉంటుంది. మనం ఒక వస్తువు కొంటున్నప్పుడు ప్రైస్ పే చేస్తున్నాం అంటే అందులో ట్యాక్స్లు కూడా ఉంటాయి. ట్యాక్సెస్ తగ్గించడం వల్ల ఆటోమేటిక్గా ఎంఆర్పి కంట్రోల్ అవుతుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆటోమొబైల్స్. సో మొన్న 28% నుంచి 18% జిఎస్టీ అన్న వెంటనే చాలా వరకు దసరా టైంలో సేల్స్ పెరిగాయి. సేల్స్ ఎందుకు పెరిగాయి అంటే వాటి ఎంఆర్పీలు తగ్గిపోయి. సో ఎంఆర్పి తగ్గుతుంది అంటే మీరు కొనగలిగే కెపాసిటీ పెరిగినట్టేనా? సో మీ పర్చేసింగ్ పవర్ పెరగాలంటే 2 విషయాలు జరగాలి. అయితే మీ చేతిలో ఎక్కువ డబ్బులు మిగలాలి, లేదు అంటే వస్తువుల యొక్క ధర అయినా తగ్గాలి. రెండిట్లో ఏం జరిగినా మీరు కొనుక్కోవచ్చు హ్యాపీగా. సో మొన్న జిఎస్టీ 2.0 అనేది ఫిస్కల్ పాలసీ ద్వారా ప్రభుత్వం మన పర్చేసింగ్ డెసిషన్స్ని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అనేది బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఎస్, ఎకనామిక్ స్టెబిలిటీ గ్రోత్ని ఇంపాక్ట్ చేసే కెపాసిటీ ఉన్న పాలసీ అండి ఇది. సో డెఫినెట్గా థర్డ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. అయితే ఈ క్వశ్చన్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఎలిమినేషన్ కూడా ఈజీగా పాసిబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఫిస్కల్ పాలసీ ఆర్బీఐ చేయదు, ఈ చిన్న విషయం మీకు తెలిస్తే, చాలాసార్లు డిస్కస్ చేసాం, ఈ చిన్న విషయం మీకు తెలిసింది అంటే మీరు హ్యాపీగా సెకండ్ ఆప్షన్ ఉన్న 3 ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసేస్తారు. ఏలో, సిలో, డిలో 2 ఉంది, 3 ఎలిమినేట్ చేసేస్తారు. ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి, 1 and 3 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్రాప్ ఈజ్ అ ఖరీఫ్ క్రాప్? సో కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఏది ఖరీఫ్ క్రాప్ అని అడిగారు. సో ఖరీఫ్ అన్న వెంటనే మనకి బాగా గుర్తొచ్చేయాలి రైస్ అండి. రైస్ ఈజ్ అ ఖరీఫ్ క్రాప్. ఎందుకంటే మేజర్గా రైస్ పంటని జూన్ జూలైలో వేస్తారండి. ఖరీఫ్ క్రాప్ అంటే అర్థం ఏంటండి? వర్షాకాలంలో ఏ క్రాప్ యొక్క విత్తనాలు అయితే మీరు సో చేస్తారో, వర్షాకాలంలో సీడ్ని సో చేస్తే ఆ క్రాప్ని ఏమంటాము? ఖరీఫ్ క్రాప్ అంటాం. సో చాలా వరకు రైస్ సో చేయడం అనేది పంటని జూన్ జూలైలో జరుగుద్దండి. సో అంటే మాన్సూన్ టైంలో జరుగుద్ది. సో అందుకనే రైస్ని ఏమనొచ్చు? ఖరీఫ్ క్రాప్కి వెరీ గుడ్ ఎగ్జాంపుల్ అనొచ్చు. సరే, రిమైనింగ్ ఆప్షన్స్ చూద్దాం. వీట్ దేనికి ఎగ్జాంపుల్? రాబీ క్రాప్స్ అండి. రాబీ అంటే వింటర్ క్రాప్ కదా, రాబీకి చాలా మంచి ఎగ్జాంపుల్ వీట్ అనేది. అలాగే మన మస్టర్డ్ ఈజ్ అ రాబీ క్రాప్, గ్రామ్ ఈజ్ అ రాబీ క్రాప్. సో ఇక్కడ ఇచ్చిన ఏ, బి అలాగే డి 3 ఆప్షన్స్ కూడా రాబీ క్రాప్స్. ఒక్క రైస్ మాత్రమే ఖరీఫ్ క్రాప్. ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్లో కూడా మీరు చూడండి, ఇమేజ్లో ఎగ్జాంపుల్స్ చదవాలి, ఇమేజ్లో ఉన్న ప్రతి ఎగ్జాంపుల్ మీకు గుర్తుండాలి, చాలాసార్లు చూసాం మనం. సో ఫస్ట్ ఖరీఫ్ జూన్లో సో చేస్తారు, అక్టోబర్ ఆ టైంలో హార్వెస్ట్ చేస్తూ ఉంటారు. మాన్సూన్ క్రాప్స్ అండి. సో మన రెగ్యులర్గా చూసే రైస్ అవ్వచ్చు, మెయిజ్ అవ్వచ్చు, కాటన్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఖరీఫ్ క్రాప్కి కొన్ని మంచి ఎగ్జాంపుల్స్. రాబీ అంటే వింటర్ క్రాప్ అండి, అక్టోబర్ టైంలో సో చేస్తారు, అక్టోబర్ నవంబర్లో. సో చాలా వరకు వీట్, మస్టర్డ్, గ్రామ్ ఇవన్నీ కూడా మనకి రాబీ క్రాప్స్ కిందకు వస్తాయి. నెక్స్ట్ జైద్ అంటే సమ్మర్ క్రాప్ అండి. మోస్ట్లీ మార్చ్ ఏప్రిల్ టైంలో విత్తనాలు వేస్తారు. మనం రెగ్యులర్గా చూసే క్యూకంబర్స్, వాటర్ మిలన్, మస్క్ మిలన్స్ ఇవన్నీ కూడా జైద్ క్రాప్స్కి ఎగ్జాంపుల్స్. సో అగ్రికల్చర్ సీజన్ ఇండియాలో 3, ఖరీఫ్, రబీ, జైద్ అని చెప్తాము. ఆ సీజన్ యొక్క బేసిస్ మీద ఆ 3 సీజన్స్కి ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, రైట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సైట్స్ ఆర్ ఫేమస్ ఫర్ స్తూపా అండ్ అశోకన్ పిల్లర్? సో అశోక యొక్క పిల్లర్కి, స్తూపాకి ఏ సైట్స్ ఫేమస్? సో ఇమేజ్లో మీరు చూసినట్టయితే దిస్ ఇస్ సాంచి స్తూపా కదండి. సో ఆప్షన్స్లో కూడా మనం అబ్జర్వ్ చేస్తే సారనాథ్ ఈజ్ అ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ అని చెప్తాము. ఎస్, సారనాథ్ ఈజ్ అ వెరీ గుడ్ ఎగ్జాంపుల్. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ, సారనాథ్ అంటే. సో సారనాథ్ అన్నప్పుడు మనకు చాలా విషయాలు గుర్తొస్తాయి. అందులోనే పర్టికులర్గా అశోకన్ ఇన్స్క్రిప్షన్స్. ఈ సారనాథ్ ఇన్స్క్రిప్షన్స్లో ఏం డినోట్ చేస్తుంది అంటే బుద్ధ యొక్క టీచింగ్స్ అండి. సో గౌతమ్ బుద్ధుడి యొక్క టీచింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్స్క్రిప్షన్స్ అనేవి మనకి సారనాథ్లో దొరుకుతూ ఉంటాయి. ఇదే కాదండి, బుద్ధుడు ధమ్మచక్ర ప్రవర్తన అంటే ఫస్ట్ సర్మన్, బుద్ధుడు ఇచ్చిన ఫస్ట్ సర్మన్ కూడా ఎక్కడ జరిగింది అంటే సారనాథ్ అనే చెప్తామండి. సో స్తూప అయినా, అశోక పిల్లర్స్ అయినా సరే వీటన్నిటికీ కూడా సారనాథ్ ఈజ్ అ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ అనొచ్చు. దామేక్ స్తూప, అశోకన్ పిల్లర్స్, దామేక్ స్తూపాకు కూడా సారనాథ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. ఓకే, ఇట్స్ దామేక్ స్తూప అండి. సో ఆప్షన్స్లో సారనాథ్ ఉంది కాబట్టి మనం సారనాథ్కి వెళ్ళడమే కరెక్ట్ అవుతుంది. ఓకే, కమింగ్ టు సారనాథ్. సారనాథ్ అనేది ప్రెజెంట్ ఏ రాష్ట్రంలో లొకేట్ అయి ఉంది? ఉత్తరప్రదేశ్ కదా.
యాక్చువల్గా ఈసారి ఉత్తరప్రదేశ్ చాలా సార్లు న్యూస్లో ఉంది. ఉజ్జయిన్ అనేది మనకి మధ్యప్రదేశ్లో లొకేట్ అయి ఉందండి. మథుర అనేది ఉత్తరప్రదేశ్లో లొకేట్ అయి ఉంది, ఉత్తరప్రదేశ్ అనే రాష్ట్రం. నెక్స్ట్ ఆప్షన్ ఏమో తక్షశిల అండి. సో తక్షశిల అన్నప్పుడు ప్రెజెంట్ డే పాకిస్తాన్ కదా, తక్షశిల ఎక్కడుంది? ప్రెజెంట్ డే పాకిస్తాన్లో లొకేట్ అయి ఉందని చెప్తాము. సో ఎస్, ఓకే. సో ఇట్స్ అన్ ఈజీ క్వశ్చన్ మీకు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ డిసీజ్ ఇస్ కాజ్డ్ బై ది బ్యాక్టీరియం సాల్మోనెల్లా టైఫీ? సో సాల్మోనెల్లా టైఫీ అనేది ఒక బ్యాక్టీరియా అండి. సో దీనివల్ల వచ్చే బ్యాక్టీరియల్ డిసీజ్ పేరేంటి? ఏంటండి? టైఫాయిడ్ కదా. సో రెగ్యులర్గా మీరు వింటూ ఉంటారు, ఎస్పెషలీ హాస్టల్స్లో ఉన్న వాళ్ళకైతే ఈ టైఫాయిడ్ చాలా రిలవెంట్. మీకు రాకపోయినా అట్లీస్ట్ మీ ఫ్రెండ్స్లో అయితే ఎవరికో ఒకరికి వచ్చి ఉంటుంది. సో బాగా రిలవెంట్గా ఉంటుంది టైఫాయిడ్ అనేది. ఎందుకంటే టైఫాయిడ్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటండి? కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్. సో ఎప్పుడైతే కాస్త అన్హైజీనిక్గా ఉన్న ఫుడ్ని, అన్హైజీనిక్గా ఉన్న వాటర్ని ఎక్కువగా మనం తాగుతూ ఉంటాము, దానివల్ల టైఫాయిడ్ రావడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయండి. ఇన్ఫ్యాక్ట్ అదే మెయిన్ రీజన్ టైఫాయిడ్ రావడానికి. సో కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్ తీసుకున్నప్పుడు సాల్మోనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా మీ బాడీలోకి ఎంటర్ అవుతుంది. సో దానివల్ల ఈ టైఫాయిడ్ అనే డిసీజ్ వస్తుంది. సో టైఫాయిడ్ వచ్చినప్పుడు కామన్ సిమ్టమ్స్ ఏముంటాయండి? ఫీవర్ ఉంటుంది, అలాగే ర్యాషెస్ ఉంటాయి, వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, ఇలా రకరకాల సిమ్టమ్స్ ఉంటాయి, డిపెండ్స్ అపాన్ పర్సన్ టు పర్సన్. నెక్స్ట్ కమింగ్ టు రిమైనింగ్ ఆప్షన్స్, కొలెరా, ట్యూబర్కులోసిస్, ప్లేగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే, ఇచ్చిన డిసీజ్ అనేది అసలు ఏ పాథోజన్ వల్ల వస్తుంది అంటే బ్యాక్టీరియల్ డిసీజా, వైరల్ డిసీజా, ఫంగల్ డిసీజా, ఇది మీరు ఫస్ట్ ఐడెంటిఫై చేయాల్సిన విషయం. క్వశ్చన్లో కూడా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, క్వశ్చన్లో మనకి ఆప్షన్స్లో కొలెరా ఉంది. కొలెరా అనేది యాక్చువల్గా ఒక బ్యాక్టీరియల్ డిసీజ్ అండి. టైఫాయిడ్ ఉంది, టైఫాయిడ్ కూడా ఒక బ్యాక్టీరియల్ డిసీజ్. ట్యూబర్కులోసిస్, టీబీ కూడా బ్యాక్టీరియల్ డిసీజే. ప్లేగ్ కూడా ఒక బ్యాక్టీరియల్ వ్యాధి. సో ఇచ్చిన 4 బ్యాక్టీరియల్ డిసీజెస్ అనండి. మరి ఒక్కసారి ప్యాథోజన్ చూద్దాం. సో టైఫాయిడ్ దేనివల్ల వస్తుందని చూసాం, సాల్మోనెల్లా టైఫీ అండి. ఎలా స్ప్రెడ్ అవుతుందండి? ఫుడ్ అండ్ వాటర్ వల్ల స్ప్రెడ్ అవుతుంది. కొలెరా ఏ బ్యాక్టీరియా వల్ల వస్తుంది? విబ్రియో కొలెరీ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. అండ్ ఇది వాటర్ వల్ల, అన్హైజీనిక్ వాటర్ వల్ల చాలా స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది. నెక్స్ట్ ట్యూబర్కులోసిస్ అండి. మైకోబాక్టీరియం ట్యూబర్కులోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది ఇది. అండ్ ఎస్, ఇది ఎవరిని ఎఫెక్ట్ చేస్తుంది? మన బాడీలో ఉన్న లంగ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. ప్లేగ్ అన్నప్పుడు ఎర్సీనియా పెస్టిస్ అనే ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుందండి ప్లేగ్ అనేది. అండ్ ప్లేగ్ వ్యాధి కూడా ర్యాట్స్ వల్ల ముఖ్యంగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది, రైట్? సో 4 కూడా ఇంపార్టెంట్ డిసీజెసే. ఫస్ట్ బ్యాక్టీరియా కాదు ఐడెంటిఫై చేయండి, తర్వాత ఆ బ్యాక్టీరియా నేమ్ ఏంటో చూసుకోవాలి మీరు. ఓకే, రైట్. Which space agency has launched the పంచ్ మిషన్ ఇన్ మార్చ్ 2025? సో మార్చ్ 2025లో పంచ్ మిషన్ లాంచ్ చేసిన ఏజెన్సీ మనకు బాగా తెలుసు, నాసా కదండి. సో నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, యుఎస్కి సంబంధించిన స్పేస్ ఏజెన్సీ అండి నాసా అనేది. సో ఇస్రో అనేది ఇండియాకి సంబంధించిన స్పేస్ ఏజెన్సీ, జక్సా అనేది జపాన్కి సంబంధించిన స్పేస్ ఏజెన్సీ, ఇస్సా అనేది యూరోప్కి సంబంధించిన స్పేస్ ఏజెన్సీ. అండ్ పంచ్ మిషన్ అనేది నాసాకి సంబంధించింది అండ్ నాసా యుఎస్కి సంబంధించింది అని మనకు తెలుసు. కమింగ్ టు దిస్ పంచ్ మిషన్, సో దీన్ని లాస్ట్ ఇయర్ అండి, ఎగ్జాక్ట్గా 1 year అయింది చూడండి, మార్చ్ 2025లో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడానికి రీజన్ ఏంటంటే సన్స్ కరోనాని స్టడీ చేయడానికి. మనకి సన్కి డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి కదా, సన్స్ కరోనా ఏదైతే ఉందో లేదా సన్ యొక్క అట్మాస్ఫియర్ని ఇంకా బెటర్గా స్టడీ చేయడం కోసం ఈ మిషన్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి పంచ్ మిషన్ని లాంచ్ చేశారు. అయితే ఈ పంచ్ మిషన్ లాంచ్ చేస్తున్నప్పుడు ఇందులో 4 శాటిలైట్స్ యూజ్ చేస్తున్నారు. ఎన్ని యూజ్ చేస్తున్నారండి? 4 శాటిలైట్స్ యూజ్ చేస్తున్నారు. సో దీనివల్ల సన్ యొక్క అట్మాస్ఫియర్ని 3D ఇమేజెస్ యొక్క హెల్ప్తో, సో ఇది ఇమేజెస్ని కూడా చాలా మంచి క్లారిటీ ఉన్న ఇమేజెస్ని ప్రొడ్యూస్ చేయగలిగేలాగా మిషన్ని తయారు చేశారండి. సో 3D ఇమేజెస్ హెల్ప్తో స్టడీ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మన భారతదేశం కాదు, మన భూమి, మన ఎర్త్ మీద సోలార్ విండ్ యొక్క ప్రభావం ఉంటుంది కదండి. సో అసలు ఈ సోలార్ విండ్కి సంబంధించి ఇంకా మంచి క్లారిటీ రావడం కోసం సోలార్ విండ్ ఇమేజెస్ మనకి 3Dలో ఇస్తే ఇంకా బాగా స్టడీ చేయొచ్చు కదా అని చెప్పి దీనికోసం కూడా ఈ మెషిన్ని తీసుకొచ్చారని చెప్తాం. అది ఈ మిషన్కి ఉన్న స్పెషాలిటీ. సో ఈ డేటా వల్ల దేనికి హెల్ప్ అవుతుంది అంటే పవర్ గ్రిడ్స్ అండి. వరల్డ్లో ఉన్న పవర్ గ్రిడ్స్ ఉంటాయి కదా,
ఆ పవర్ గ్రిడ్స్ని ఇంకా బెటర్గా ప్రొటెక్ట్ చేయడానికి ఈ పంచ్ మిషన్ ద్వారా వచ్చే డేటా అనేది ఈ సన్ యొక్క అట్మాస్ఫియర్ అలాగే సోలార్ విండ్కి సంబంధించిన డేటా అనేది మనకి బాగా హెల్ప్ చేస్తుంది. అందుకు ఈ డేటా మనకి కావాలన్నమాట. ఓకే, రైట్. మనీ బిల్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ పార్లమెంట్ ఓన్లీ విత్ ది ప్రయర్ రికమెండేషన్ ఆఫ్ డాష్. సో మనీ బిల్స్ అనేవి పార్లమెంట్లో ఎవరి రికమెండేషన్తో ఇంట్రడ్యూస్ చేయగలరు? సో ఓన్లీ ప్రెసిడెంట్ అండి. ఎవరి రికమెండేషన్ ఉండాలి? ప్రెసిడెంట్ యొక్క రికమెండేషన్ ఉండాలి. సో మన ఇండియాలో మనీ బిల్ని ఇంట్రడ్యూస్ చేయమనే ఆర్టికల్ ఏంటండి? 110 టాక్స్ అబౌట్ మనీ బిల్. మన ఇండియాలో మనీ బిల్ని ప్రవేశపెట్టడానికి ముందు ఖచ్చితంగా ప్రెసిడెంట్ రికమెండేషన్ ఇవ్వాలి. ప్రెసిడెంట్ ఫస్ట్ రికమెండ్ చేయాలి. రికమెండ్ చేశాక మనీ బిల్ని పార్లమెంట్లో ప్రవేశపెడతారు. సో ఇప్పుడు లెట్ us ఇమాజిన్ ప్రెసిడెంట్ రికమెండేషన్ ఇచ్చేశారు. రికమెండేషన్ ఇచ్చాక లోక్సభలో మీకు బాగా తెలుసు లోక్సభ అనేది హౌస్ ఆఫ్ పీపుల్ కాబట్టి ఫైనాన్షియల్ మ్యాటర్ యొక్క పవర్ డైరెక్ట్గా లోక్సభలోనే ఉంటుందండి. సో మనీ బిల్ని ప్రవేశపెట్టే పవర్ కూడా కేవలం లోక్సభకే ఉంటుంది. సో ప్రెసిడెంట్ రికమెండేషన్ ఇచ్చాక లోక్సభలో ప్రవేశపెడతారు. లోక్సభలో ప్రవేశపెట్టిన తర్వాత అసలు ఆ మనీ బిల్, ఆ బిల్ అనేది నిజంగా మనీ బిల్లా కాదా అని ఎవరు సర్టిఫై చేస్తారు? స్పీకర్ అండి. ఓకే, ఎవరు సర్టిఫై చేయాలండి? స్పీకరే సర్టిఫై చేయాలి. క్వశ్చన్లో మనకి ఏం అడిగారు? ఎవరి రికమెండేషన్తో ఇంట్రడ్యూస్ చేస్తారు కాబట్టి ఆన్సర్ ఏమైంది? ప్రెసిడెంట్. అదే క్వశ్చన్లో ఎవరు సర్టిఫై చేస్తారు అది బిల్ మనీ బిల్లా కాదా అని అడుగుంటే అప్పుడు ఆన్సర్ ఏమవ్వాలి? స్పీకర్ అవ్వాలి. సరే, ప్రెసిడెంట్ రికమెండ్ చేయాలి అని చెప్పే ఆర్టికల్ ఏంటంటే 117 అండి. ఏ ఆర్టికల్ చెప్తుంది? 117 చెప్తుంది. సో ప్రెసిడెంట్ రికమెండ్ చేస్తాడు, కేవలం లోక్సభలోనే ఇంట్రడ్యూస్ చేయాలి. ఎవరు ఇంట్రడ్యూస్ చేయాలి? ఫైనాన్స్ మినిస్టర్. జనరల్గా ఫైనాన్స్ మినిస్టర్ ఇంట్రడ్యూస్ చేయాలి. తర్వాత రాజ్యసభకి వెళ్తుంది. రాజ్యసభలో ఇంట్రడ్యూస్ అయితే చేయకూడదు, బట్ రాజ్యసభకి వెళ్తుంది. వెళ్ళాక రాజ్యసభ డిస్కస్ చేస్తుంది అంతే. అంతకన్నా రాజ్యసభకి పవర్స్ ఉండవు మనీ బిల్ విషయంలో. అండ్ స్పీకర్ ఆఫ్ ది లోక్సభ అది మనీ బిల్లా కాదా అనేది సర్టిఫై చేస్తారు. ఓకే, అది మనీ బిల్కున్న ప్రత్యేకత. సరే, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కేర్ఫుల్లీ. విచ్ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇస్ obtained బై డివైడింగ్ నేషనల్ ఇన్కమ్ బై టోటల్ పాపులేషన్. కరెక్టా? అంతే కదండి. సో మీరు పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? నేషనల్ ఇన్కమ్ని టోటల్ పాపులేషన్తో డివైడ్ చేస్తారు. సింపుల్గా పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే అర్థం ఏంటండి? ఇది ఒక దేశంలో ఉన్న జనాభా యొక్క యావరేజ్ ఇన్కమ్ అండి. పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ ది యావరేజ్ ఇన్కమ్ ఆఫ్ ది పాపులేషన్. సో దేశంలో కొన్ని కోట్ల మంది ప్రజలు ఉంటారు. దేశానికి ఎంతో రెవెన్యూ ఉంటుంది. ఆ రెవెన్యూని ఉన్న పాపులేషన్తో డివైడ్ చేస్తే పర్ హెడ్ ఎంత వస్తుంది? ఆ పర్ హెడ్ ఎంత వస్తుందో చెప్పడాన్ని ఏమంటాము? పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటాం. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టా అంటే ఎస్, కరెక్టే కదండి. ఇంక్రీజ్ ఇన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆల్వేస్ లీడ్స్ టు రిడక్షన్ ఇన్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ అంట. కరెక్టా కాదా? తప్పు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగడం అంటే సింపుల్ మీనింగ్ ఏంటండి? యావరేజ్ ఇన్కమ్ పెరగడం. యావరేజ్ పెరగడం వల్ల ఇన్ఈక్వాలిటీ ఖచ్చితంగా తగ్గుద్ది అని చెప్పొచ్చా అంటే చెప్పలేం. ఎందుకు అంటే యావరేజ్లో బాగా ఎక్కువ సంపాదించేవాడు ఉంటాడు, చాలా తక్కువ సంపాదన ఉన్న పేదవాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు ఎక్కువ సంపాదించే వాళ్ళ రెవెన్యూ పెరిగినా సరే, అంటే రిచ్ పీపుల్ యొక్క రెవెన్యూ పెరిగినా సరే టోటల్ పెరుగుద్ది కాబట్టి పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగినట్టు కనిపిస్తుంది. కానీ రిచ్ పీపుల్ రెవెన్యూ పెరిగినంత మాత్రాన పేదవాళ్ళ రెవెన్యూ పెరిగినట్టు కాదు. ఒకవేళ రిచ్ పీపుల్ రెవెన్యూ బాగా పెరిగి పేదవాళ్ళ రెవెన్యూ తగ్గుంటే అప్పుడు కూడా పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువగానే వస్తుంది. యావరేజ్ పెరిగింది కదా అని చెప్పి ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ తగ్గాయి అని మనం ఖచ్చితంగా చెప్పగలమా అండి? చెప్పలేం. ఎందుకంటే అందులో అందరూ ఉన్నారు. అందులో ఏ ఒక్కరిది పెరిగినా పెరిగినట్టే అనిపిస్తుంది. కానీ ఇన్ఈక్వాలిటీస్ తగ్గాలి అంటే లేని వాడికి కూడా ఎక్కువ ఇన్కమ్ రావాలి. అది మనం పర్ క్యాపిటల్ ఇన్కమ్ బట్టి ఎలా చెప్పేస్తాము? డెఫినెట్గా ఇన్ఈక్వాలిటీ తగ్గిందని చెప్పలేం. సో అలా చెప్పలేం కాబట్టి పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆల్వేస్ లీడ్స్ టు రిడక్షన్ ఇన్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ అనడం తప్పు. సో ఇట్ ఈస్ జస్ట్ అన్ యావరేజ్. సో ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ తగ్గడాన్ని ఇండికేట్ చేయదు. నామినల్ జీడిపి ఇస్ క్యాలిక్యులేటెడ్ ఎట్ కరెంట్ ప్రైజెస్. నామినల్ జీడిపి అంటే అర్థం ఏంటండి? ఈ ఇయర్లో ప్రొడక్షన్ అయిన జీడిపి వాల్యూని ఈ ఇయర్లో ఉన్న ధరలతో కంపేర్ చేయడం. సో ఇయర్ ఒక 1000 యూనిట్స్ ఆఫ్ గూడ్స్ ప్రొడ్యూస్ చేశారు అనుకోండి. ఈ ఇయర్ ఈచ్ యూనిట్ యొక్క ప్రైస్ ఒక 100 రూపీస్ అనుకోండి. టోటల్ ప్రొడక్షన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు, జీడిపి వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు ఆ 1000 యూనిట్స్ని
ఈ ఇయర్లో ఉన్న 100 రూపీ అనే ధరలతో ఎప్పుడైతే మీరు మల్టిప్లై చేస్తారో అప్పుడు మీకు నామినల్ జీడిపి వస్తుంది. సో నామినల్ జీడిపి అంటే ప్రెసెంట్ ఇయర్ ధరల దగ్గర క్యాలిక్యులేట్ చేయడమా జీడిపిని? ఎస్. కరెంట్ ఇయర్ ప్రైజెస్ దగ్గర క్యాలిక్యులేట్ చేయడం. సో స్టేట్మెంట్ 3 కరెక్టా అంటే ఎస్ కరెక్టే కదా. సో ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ ఏ 1 and 3 ఓన్లీ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ నోన్ యాజ్ ది ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా? సో మనకి బాగా తెలుసు ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అన్న వెంటనే ఎవరు గుర్తు రావాలండి? మన ఎంఎస్ స్వామినాథన్ గారు గుర్తొస్తారు. సో స్వామినాథన్ గారిని మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఈయనకి చాలా స్పెషాలిటీస్ ఉన్నాయండి. బట్ ఎస్, ఫస్ట్ గ్రీన్ రెవల్యూషన్ కోసం మాట్లాడితే గ్రీన్ రెవల్యూషన్ని 1965లో ఇంట్రడ్యూస్ చేశారని చెప్పచ్చు. సో గ్రీన్ రెవల్యూషన్ ఏ 5-year ప్లాన్లో వచ్చింది? ఏ 5-year ప్లాన్లో వచ్చిందండి? థర్డ్ 5-year ప్లాన్లో వచ్చింది. సో థర్డ్ 5-year ప్లాన్ పీరియడ్ ఏంటి? 1961 నుంచి 1966 వరకు థర్డ్ 5-year ప్లాన్ అంటాం. ఈ టైంలోనే ఇంట్రడ్యూస్ చేయాలనే ఆలోచన వచ్చేసింది. సో ఇట్ ఈస్ హైలీ రిలేటెడ్ టు థర్డ్ 5-year ప్లాన్. బట్ యాక్చువల్గా ఇంప్లిమెంటేషన్ బాగా ఎప్పుడు జరిగిందంటే ఫోర్త్ 5-year ప్లాన్లో కూడా జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఈ గ్రీన్ రెవల్యూషన్ యొక్క రిజల్ట్స్ మనకి ఫిఫ్త్ 5-year ప్లాన్లో బాగా కనిపిస్తాయి. సో గ్రీన్ రెవల్యూషన్ యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇండియాలో ఉన్న ఫుడ్ గ్రెయిన్స్ యొక్క ప్రొడక్షన్ని పెంచాలి. సో ఇండియాలో ఉన్న ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడక్షన్ పెంచడం అంటే అర్థం ఏంటంటే మేజర్గా ఫోకస్ అప్పుడు రైస్ అలాగే వీట్ అండి. రైస్ ఉత్పత్తి పెంచాలి, వీట్ యొక్క ప్రొడక్షన్ పెంచాలి. సో గ్రీన్ రివల్యూషన్ తీసుకొచ్చినప్పుడు ఎలాంటి స్టేట్స్ మీద టార్గెట్ పెట్టుకున్నారు అంటే మంచి ప్రొడక్టివిటీ ఉన్న రాష్ట్రాలండి. అంటే మన ఇండియాలో పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్ ఈ టైప్ ఆఫ్ రాష్ట్రాలు ఉంటాయి కదా. ముఖ్యంగా పంజాబ్, హర్యానా మీద ఫోకస్ చేశారు. సో ఇక్కడ ఫుడ్ గ్రెయిన్స్ యొక్క ప్రొడక్షన్ని పెంచాలని రైస్ అండ్ వీట్ ప్రొడక్షన్ పెంచుతూ గ్రీన్ రివల్యూషన్ని తీసుకొచ్చారు. సో ఈ గ్రీన్ రివల్యూషన్కి ఓవరాల్గా ప్రపంచంలోనే ఫాదర్ అంటే నార్మన్ బోర్లాగ్ అండి. సో నార్మన్ బోర్లాగ్ ఇస్ ది ఫాదర్ ఆఫ్ గ్రీన్ రివల్యూషన్ ఇన్ ది వరల్డ్, ఓవరాల్గా ప్రపంచంలో అనమాట. అండ్ ఎస్, ఇండియాని స్పెసిఫిక్గా అడిగారు కాబట్టి క్వశ్చన్లో ఇండియాని మెన్షన్ చేశారు కాబట్టి మీరు స్వామినాథన్ అని తీసుకోవచ్చు. వర్గీస్ కురియన్ ఎవరండి? ఫాదర్ ఆఫ్ వైట్ రివల్యూషన్ కదా. మనకి ఇండియాలో మిల్క్ ప్రొడక్షన్ పెరిగింది అంటే దానికి మేజర్ రీజన్ ఎవరండి? వైట్ రెవల్యూషన్కి కారణమైన వర్గీస్ కురియన్ గారు. సో ఇది ఆప్షన్స్ సంగతి. కమింగ్ టు ది స్వామినాథన్ గారు. స్వామినాథన్ గారికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఎస్, ఇండియాలో గ్రీన్ రెవల్యూషన్ తేవడానికి ఈజ్ ది మేజర్ బ్యాక్ బోన్. రెండోది ఏంటంటే ఈయన కాంట్రిబ్యూషన్స్కి గాను ఈయనకి ఎన్నో అవార్డ్స్ వచ్చాయండి. అందులో ఒకటి 1987 అండి, 1987లో స్వామినాథన్ గారికి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అవార్డు వచ్చింది. వరల్డ్ ఫుడ్ ప్రైజ్. ఇంకొకటి ఏంటంటే ఈయన కాంట్రిబ్యూషన్స్కి గాను పద్మవిభూషణ్ కూడా ఇచ్చారండి 1989. ఓకే, ఎస్, 1989లో పద్మవిభూషణ్ ఇచ్చారు స్వామినాథన్కి. అండ్ రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో మనం చూసాం 2024లో భారత్ రత్న ఇచ్చారు. సో 2024లో ఆయన కాంట్రిబ్యూషన్స్కి గాను భారత రత్నాన్ని కూడా అనౌన్స్ చేసి ఇవ్వడం జరిగింది. సో అది మన స్వామినాథన్ గారికి ఉన్న కొన్ని అవార్డ్స్ అండ్ స్పెషాలిటీ. ఓకే, రైట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అ నాన్ మెటల్? సో ఎస్, మనకు కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు. ఆప్షన్స్ ఇచ్చి ఇందులో నాన్ మెటల్ ఏంటి అని అడిగారు. సో ఇట్స్ వెరీ ఈజీ బికాజ్ అల్యూమినియం, ఐరన్, అలాగే కాపర్ ఇవన్నీ మెటల్స్ అని మీకు బాగా తెలుసు. వెరీ గుడ్ మెటల్స్ ఇవి. సో నాన్ మెటల్ అన్నప్పుడు ఓన్లీ ఆన్సర్ ఏంటండి? ఆబ్వియస్గా ఆప్షన్ సి, సల్ఫర్. సో సల్ఫర్ని మీరు ఆల్రెడీ అబ్జర్వ్ చేసినట్టయితే ఇమేజ్లో కూడా మీరు చూడొచ్చు. సల్ఫర్ ఎలా ఉంటుందండి, దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి? ఎల్లో కలర్లో ఉంటుంది. ఓకే, సల్ఫర్ ఇస్ జనరలీ ఎల్లో ఇన్ కలర్. సల్ఫర్ అనేది వెరీ పూర్ కండక్టర్ కదండి. సల్ఫర్ ఈజ్ ఆబ్వియస్గా నాన్ మెటల్స్ అనేవి పూర్ కండక్టర్స్ జనరల్గా. సల్ఫర్ ఈజ్ పూర్ కండక్టర్ అని చెప్తాము. అండ్ ఇమేజ్లో మీరు చూసినట్టయితే ఎల్లోగానే కాదు, ఇది ఎలా ఉంటుందండి? బ్రిటిల్గా ఉంటుంది. సిన్స్ ఇట్ ఈస్ అ నాన్ మెటల్, దాని యొక్క టెక్స్చర్ కూడా ఎలా ఉంటుంది? సల్ఫర్ది చాలా బ్రిటిల్గా ఉంటుంది. కమింగ్ టు ది అటామిక్ నెంబర్. ఇక్కడ సల్ఫర్ యొక్క అటామిక్ నెంబర్ ఏంటండి? 16 కదా. ఎస్, 16 ఈస్ ది అటామిక్ నెంబర్ ఆఫ్ సల్ఫర్. అల్యూమినియం యొక్క అటామిక్ నెంబర్ 13 అని చెప్పొచ్చు, రైట్. ఐరన్ యొక్క అటామిక్ నెంబర్ ఏంటి? 26 ఈస్ ది అటామిక్ నెంబర్. కాపర్ యొక్క అటామిక్ నెంబర్ ఏంటండి? 29. సో 29 ఈస్ ది
అటామిక్ నెంబర్ ఆఫ్ కాపర్. సిన్స్ గివెన్ రిమైనింగ్ ఆప్షన్స్ అన్ని మెటల్స్ అని మీకు ఈజీగా అర్థమవుతుంది కాబట్టి నాన్ మెటల్ అన్న వెంటనే మీరు సల్ఫర్ తీసుకోవచ్చు. ఇన్ జూలై 2025 ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన హ్యాస్ కంప్లీటెడ్ హౌ మెనీ ఇయర్స్? సో జూలై 2025లో ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ఎన్ని సంవత్సరాలు పూర్తి చేసుకుంది? 10 సంవత్సరాలు అండి. ఎన్ని ఇయర్స్ అయింది? 10 ఇయర్స్ యానివర్సరీని సెలబ్రేట్ చేసుకుందని చెప్తాం. సో ఈ కౌశల్ వికాస్ యోజన అనేది ఒరిజినల్గా మనకి జూలై 16th లాంచ్ చేశారండి. ఎప్పుడు లాంచ్ చేశారు? జూలై 16th 2015లో లాంచ్ చేశారు. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ స్కిల్ ఇండియా మిషన్. మన ఇండియాలో ఓవరాల్గా పీపుల్ యొక్క స్కిల్ లెవెల్స్ని డెవలప్ చేయాలి, దట్టు యూత్ యొక్క స్కిల్ లెవెల్స్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో స్కిల్ ఇండియా మిషన్ తీసుకొచ్చారండి. అందులో ఒక కాంపనెంట్గా ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన తీసుకొచ్చారు. సో దీన్ని ఇంప్లిమెంట్ చేసిన మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఆంటర్ప్రినర్షిప్ 2015లో తీసుకొచ్చారండి. ఏ మినిస్ట్రీ ఇంప్లిమెంట్ చేస్తుంది? స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఆంటర్ప్రినర్షిప్ మినిస్ట్రీ అనేది దీన్ని లాంచ్ చేయడం జరిగిందండి. అది దీనికి ఉన్న స్పెషాలిటీ. టార్గెట్, సో ఈ స్కీమ్ అనేది ఎవరిని టార్గెట్ చేసింది? సో పర్టికులర్గా టార్గెట్ వాజ్ 18 to 35 ఇయర్స్ ఉన్న ఏజ్ గ్రూప్ వాళ్ళండి. అండ్ ఇది ట్రైనింగ్ ఇద్దామని అనుకుంది. ట్రైనింగ్ ఇవ్వడమే కాదు, ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి సర్టిఫికేట్స్, అంటే సర్టిఫైడ్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడం మేజర్ ఆబ్జెక్టివ్ అని చెప్పొచ్చు. సో ట్రైనింగ్ కనీసం 150 నుంచి 300 గంటల ట్రైనింగ్ అండి. అండ్ ఎస్, జూలై 2025 రీసెంట్గా మనకి లాస్ట్ ఇయరే 10 ఇయర్స్ యానివర్సరీని కూడా కంప్లీట్ చేసుకుంది, అందుకని న్యూస్లో ఉంది. ఓకే, రైట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పీక్స్ లైస్ ఇన్ ది హిమాద్రి రేంజెస్? సో క్వశ్చన్లు ఏమడుగుతున్నారండి? హిమాద్రి రేంజెస్లో ఉన్న పీక్ పేరేంటి అని అడిగారు. సో మనకి బాగా తెలుసు హిమాద్రి రేంజెస్ అంటే గ్రేటర్ హిమాలయాస్ కదండి, రైట్? హిమాద్రి అన్నప్పుడు దేనికోసం మాట్లాడుతున్నారు? గ్రేటర్ హిమాలయాస్ కోసం మాట్లాడుతున్నారు. గ్రేటర్ హిమాలయాస్ కున్న ఇంకొక పేరు ఏంటండి? ఇన్నర్ హిమాలయాస్. ఇన్నర్ హిమాలయాస్ అని పిలుస్తాము. సో 4 పీక్స్ ఇచ్చి హిమాద్రిలో పార్ట్ ఏంటి అని అడిగారు. సో మౌంట్ ఎవరెస్ట్ మనకి బాగా తెలుసు, వరల్డ్లోనే హైయెస్ట్, రైట్? సో ప్రపంచంలోనే అత్యంత హైయెస్ట్ పీక్ అయిన మౌంట్ ఎవరెస్ట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ హిమాద్రి రేంజెస్, అంటే గ్రేటర్ హిమాలయాస్ లేదా ఇన్నర్ హిమాలయాస్లో అదొక భాగం అని చెప్తాం. ఇన్ఫ్యాక్ట్ ఈ హిమాద్రి రేంజెస్ అనేవి అన్ని హిమాలయన్ రేంజెస్లోనూ కూడా నార్థన్ మోస్ట్ మౌంటైన్స్ అండి, రైట్? అన్నిట్లోనూ చాలా హైట్ ఎక్కువ ఉన్న మౌంటైన్స్, అలాగే నార్థన్ మోస్ట్ మౌంటైన్స్. ఇవి ఎంత ఎక్కువ హైట్ అంటే వీటి యొక్క యావరేజ్ హైట్ మీరు చూసినట్టయితే 6000 మీటర్స్ అండి. మన హిమాద్రి రేంజెస్ చూస్తే వీటి యొక్క యావరేజ్ హైట్ మీకు 6000 మీటర్స్ ఎలివేషన్ వరకు ఉంటాయి. మీరు రెగ్యులర్గా చూసే మౌంట్ ఎవరెస్ట్ అవ్వచ్చు, నందాదేవి అవ్వచ్చు, కాంచన్జంగా పీక్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మన హిమాద్రి రేంజెస్లో ఒక పార్ట్ అని చెప్తాం. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు మౌంట్ అబు. సో మౌంట్ అబు అనేది అరావళి రేంజెస్లో ఉంది కదా, రైట్? ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ అరావలీస్. అలాగే అనైముడి అనేది మనకి వెస్టర్న్ ఘాట్స్లో ఒక పార్ట్ అండి. అనైముడి మీకు బాగా తెలుసు, వెస్టర్న్ ఘాట్స్లో ఒక భాగం. అలాగే మన గురుశిఖర్ అనేది కూడా అరావలీస్లో ఉన్న హైయెస్ట్ పీక్ కదా. అరావళి మౌంటైన్ రేంజెస్లో ఉన్న హైయెస్ట్ పీక్ ఏదైతే ఉందో అది గురుశిఖర్ అండి. సో 4 ఆప్షన్స్ కూడా మంచి ఆప్షన్స్, ఇంపార్టెంట్ ఆప్షన్స్. ఓకే, రైట్. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ది మౌంట్ బ్యాటన్ ప్లాన్. సో మౌంట్ బ్యాటన్ ప్లాన్ కోసం స్టేట్మెంట్స్ ఇచ్చారండి, చూద్దాం. కరెక్ట్ స్టేట్మెంట్ ఐడెంటిఫై చేయమని అడిగారు. సో ఇట్ వాజ్ అనౌన్స్డ్ ఆన్ June 3rd, 1947. కరెక్టా? ఎస్. మౌంట్ బ్యాటన్ ప్లాన్ June 1947లో వచ్చిందండి. అండ్ ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్, ఫ్యాక్చువల్లీ కరెక్ట్. ఇట్ ప్రపోజ్ ది క్రియేషన్ ఆఫ్ అ సింగిల్ ఫెడరల్ యూనియన్ ఆఫ్ ఇండియా. మౌంట్ బ్యాటన్ ప్లాన్లో ఎక్కడా కూడా సింగిల్ యూనియన్ క్రియేట్ చేయాలి అని చెప్పి ఎక్కడా చెప్పలేదండి. ఇన్ఫ్యాక్ట్ ఒక సింగిల్ ఫెడరల్ యూనియన్ క్రియేట్ చేద్దాం అనేది క్యాబినెట్ మిషన్లో భాగం, మౌంట్ బ్యాటన్ ప్లాన్లో భాగం కాదు. సో సింగిల్ ఫెడరల్ యూనియన్ అనడం తప్పండి. ఇది ఎవరి ప్రపోజల్ అండి? మన ఇండియాకి క్యాబినెట్ మిషన్ ప్లాన్ వచ్చింది. క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఎప్పుడు వచ్చింది? 1946లో వచ్చింది. ఇదేం చెప్పిందంటే
ఇండియా ఒక సింగిల్ ఫెడరల్ యూనియన్ గానే ఉండాలి, ఒక సింగిల్ నేషన్ గానే ఉండాలి, కానీ ఇండియాకి మేము డొమినియన్ స్టేటస్ ఇస్తామని చెప్పింది. ఏ స్టేటస్ ఇస్తామన్నది? డొమినియన్ స్టేటస్ ఇస్తామని చెప్పింది. సో దాని తర్వాత మౌంట్ బ్యాటన్ ప్లాన్ వచ్చింది. మౌంట్ బ్యాటన్ ఏమన్నాడంటే ఇండియాకి ఇండిపెండెన్స్ ఇస్తాము, కానీ ఇండియా షల్ బి డివైడెడ్ ఇంటూ 2 parts. క్లియర్గా ఇండియా అనేది 2 భాగాలుగా పార్టిషన్ చేయబడుతుందని చెప్పాడు. థర్డ్ స్టేట్మెంట్ చూడండి. ఇట్ ప్రొవైడెడ్ ఫర్ ది పార్టిషన్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా ఇంటూ 2 dominions. సో ఏమంటున్నారు? ఇండియాని 2 బ్రిటిష్ ఇండియాగా పార్టిషన్ చేస్తున్నాము, 2 dominions గా పార్టిషన్ చేస్తున్నాం అని చెప్పాడు అంటున్నారు. కరెక్టా? ఎస్ అండి, క్లియర్లీ ఇట్ ఈస్ మెన్షన్డ్ 2 dominions అని. ఈ క్వశ్చన్లో ఒక స్పెషాలిటీ ఉంది, అబ్జర్వ్ చేశారా? మీకు తెలిస్తే మీరు ఎలాగా స్టేట్మెంట్ 3 కరెక్ట్ అని పెట్టేస్తారు, కానీ క్వశ్చన్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే 2 కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్స్ ఉన్నాయండి. సెకండ్ స్టేట్మెంట్ రైట్ అయితే థర్డ్ స్టేట్మెంట్ తప్పు అవ్వాలి, థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్ అయితే రెండో స్టేట్మెంట్ తప్పు అవ్వాలి. సెకండ్ స్టేట్మెంట్లో ఏమన్నారు? మౌంట్ బ్యాటన్ ప్లాన్ ఇండియాని సింగిల్ యూనియన్గా ఉంచుదాం అన్నది అంటున్నారు. థర్డ్ స్టేట్మెంట్లో ఏమంటున్నారు? మౌంట్ బ్యాటన్ ప్లాన్ ఇండియాని పార్టిషన్ చేద్దాం ఉంటుంది అంటున్నారు. పార్టిషన్ చేయడం కరెక్ట్ అయితే యూనియన్గా ఉంచడం తప్పు. యూనియన్గా ఉంచమని చెప్తే పార్టిషన్ చేసి ఉండరు. సో సెకండ్ స్టేట్మెంట్ తప్పు, థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్. ఫెడరల్ యూనియన్ అని చెప్పలేదండి, పార్టిషన్ అని క్లియర్గా చెప్పారు. క్లియర్ పార్టిషన్ వాజ్ మెన్షన్డ్. సో అందుకని 1 and 3 ఇస్ ది ఆన్సర్. ఆప్షన్ బి 1 and 3 ఓన్లీ కరెక్ట్ ఆన్సర్. సో మౌంట్ బ్యాటన్ ప్లాన్, లార్డ్ మౌంట్ బ్యాటన్ విషయానికి వస్తే, సో మౌంట్ బ్యాటన్ కున్న ప్రత్యేకత ఏంటండి? మన ఇండియా యొక్క ఆఖరి వైస్రాయ్ కదా. ఎస్, సో ఈజ్ ది లాస్ట్ వైస్రాయ్ అని చెప్తాము ఇండియాకి. మౌంట్ బ్యాటన్ ప్లాన్ కి ఇంకొక ఇంట్రెస్టింగ్ పేరు ఉందండి. ఇట్స్ ఆల్సో నోన్ యాజ్ డికీ బర్డ్స్ ప్లాన్. మౌంట్ బ్యాటన్ ప్లాన్ ఏమనాలి? డికీ బర్డ్స్ ప్లాన్ అని పిలుస్తాం. సో ఈ వైస్రాయ్ అండర్లో వచ్చింది కాబట్టి దానికి ఆ పేరు వచ్చింది. ఓకే, వాట్ ఈస్ ది కలర్ ఆఫ్ న్యూ 500 rupees నోట్? సో మన రెగ్యులర్గా చూస్తూ ఉండే ఈ 500 రూపాయల నోట్ కలర్ ఏంటి? సో గ్రీన్ కాదండి, సో గ్రీన్ అయితే కాదు, గ్రే, స్టోన్ గ్రే. బ్లూ కాదని మీకు ఎలాగా తెలుసు, పింక్ కాదని కూడా మీకు తెలుసు. చూడ్డానికి కొంచెం గ్రీనిష్ కలర్ స్లైట్గా అనిపిస్తుంది, కానీ దాన్ని స్టోన్ గ్రే అని పిలుస్తాము. ఓకే, సో ఆన్సర్ ఏమవ్వాలి? ఆప్షన్ సి, స్టోన్ గ్రే ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అవ్వాలి. ఓకే, రైట్. సో ఆర్బీఐని మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకి రీసెంట్గా ఈ 500 rupees నోట్స్ అవ్వచ్చు, లేదా 2000 rupees నోట్స్ అవ్వచ్చు, ఇవి న్యూ సిరీస్ ఆఫ్ నోట్స్ అండి. న్యూ సిరీస్ ఆఫ్ నోట్స్. మనకి ఒకప్పుడు ఓన్లీ గాంధీ గారి ఫోటో ఉండేది, ఇప్పుడు మన ఇండియాలో ఉన్న మాన్యుమెంట్స్ యొక్క ఫొటోస్ కూడా యాడ్ అయ్యాయి. స్వచ్ఛ భారత్ మిషన్ యొక్క ఫొటోస్, లోగోస్ కూడా యాడ్ చేస్తున్నారు. సో ఈ న్యూ సిరీస్ ఆఫ్ నోట్స్ని ఎవరు తీసుకొచ్చారంటే ఆర్బీఐ తీసుకొచ్చిందండి. ఎప్పుడు తీసుకొచ్చింది? 2016లో, 2016 నవంబర్లో తీసుకురావడం జరిగింది ఈ సిరీస్ని. ఈ సిరీస్లో భాగంగా ఈ 500 rupeesని మీరు చూసినట్టయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క రివర్స్ సైడ్, అంటే 500 rupees నోట్ వెనక ఈ చిత్రం ఉంది కదా, ఈ మాన్యుమెంట్ రెడ్ ఫోర్ట్ అనొచ్చా మనం? వాట్ ఇస్ ఇట్ అండి? దిస్ ఈస్ ది రెడ్ ఫోర్ట్. అలాగే మన స్వచ్ఛ భారత్ లోగో ఉంది, రైట్? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే స్వచ్ఛ భారత్ లోగో కనిపిస్తుంది. సో 500 rupees నోట్ కలర్ స్టోన్ గ్రే కలర్. ఈ న్యూ సిరీస్ ఎప్పుడు వచ్చింది? 2016లో వచ్చింది. బ్యాక్ సైడ్ నోట్ మీద ఏం కనిపిస్తుంది? రెడ్ ఫోర్ట్. అలాగే మన స్వచ్ఛ భారత్ మిషన్ వచ్చింది కదా 2014లో, దాని లోగో కనిపిస్తుంది. అలాగే ఫ్రంట్ సైడ్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మన గాంధీ గారు కనిపిస్తారు ఆబ్వియస్గా. దీంతో పాటు ఫ్రంట్లో లాంగ్వేజెస్ మీకు కనిపిస్తాయి. 15 ఇండియన్ లాంగ్వేజెస్ యొక్క ప్యానెల్ మీకు కనిపిస్తుందండి. సో స్లోగా నోట్ని ఇలా మీరు రైట్కి వెళ్తున్న కొద్దీ కలర్ అనేది బ్లూ కలర్లో కూడా షిఫ్ట్ అవ్వడం మనం చూస్తూ ఉంటాము. సో అది మన 500 నోట్కున్న స్పెషాలిటీ. ఓకే, విచ్ టైప్ ఆఫ్ లెన్స్ ఈజ్ యూజ్ టు కరెక్ట్ మయోపియా? సో మయోపియా అంటే ఇంకొక పేరు ఏంటండి? షార్ట్ సైటెడ్నెస్. సో షార్ట్ సైటెడ్నెస్ అంటే దాని అర్థం ఏంటండి? మీకు దగ్గరగా ఉన్నవి బాగానే కనిపిస్తాయి, కానీ దూరంగా ఉన్నవి కనిపించవు. సో దీన్ని కరెక్ట్ చేయడానికి ఏ లెన్స్ యూజ్ చేస్తారనేది క్వశ్చన్. సో ఏ లెన్స్ యూజ్ చేస్తారండి? కాన్కేవ్ కదా. ఎస్, కాన్కేవ్ లెన్స్ యూజ్ చేస్తారు. సో ఆన్సర్ ఏంటి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. సో నెక్స్ట్ కమింగ్ టు రిమైనింగ్ ఆప్షన్స్, కాన్వెక్స్ లెన్స్ ఉన్నాయి ఇక్కడ. మనకి కాన్వెక్స్ లెన్స్ ఎందుకు యూజ్ చేస్తారండి? హైపర్ మెట్రోపియా కరెక్షన్కే కదా. హైపర్ మెట్రోపియా కరెక్షన్కి కాన్వెక్స్ లెన్స్ యూజ్ చేస్తారు. హైపర్ మెట్రోపియాకు ఇంకొక పేరు అంటే లాంగ్ సైటెడ్నెస్ అండి.
సో హైపర్మెట్రోపియా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి దూరంగా ఉన్నవి కనిపిస్తాయి కానీ దగ్గరగా ఉన్నవి కనపడవండి సరిగ్గా. సో అందుకనే కాన్వెక్స్ లెన్స్ యూజ్ చేయడం జరుగుతుంది. మయోపియా ఉన్న వాళ్ళకేమో దగ్గరగా ఉన్నవి కనిపిస్తాయి కానీ దూరంగా ఉన్నవి సరిగ్గా కనిపించవు. అందుకనే మయోపియాని షార్ట్ సైటెడ్నెస్ అంటాం. దే విల్ బి ఏబుల్ టు సీ ది నియర్ వన్స్. సో కాన్కేవ్ లెన్స్ దానికి. బైఫోకల్ లెన్స్ దేన్ని కరెక్ట్ చేయడానికి యూజ్ చేస్తారండి? ప్రెస్ బయోపియా కదా. ప్రెస్ బయోపియా కరెక్షన్ కి బైఫోకల్ లెన్స్ యూజ్ చేయడం జరుగుతుంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ టైప్ ఆఫ్ ఎన్పిఏ? సో సింపుల్ గా చెప్పాలంటే నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్ కానిది ఏంటి అని అడుగుతున్నారు. నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్ కానిది ఏంటి అని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఎసెట్ అంటే ఏంటండి? ఎసెట్ అంటే దేనికైనా సరే ఇన్కమ్ ని జనరేట్ చేయగలిగే వాల్యూ ఉంటే ఆ ఇన్స్ట్రుమెంట్ ని ఎసెట్ అని పిలుస్తాం. సో ఫ్యూచర్ లో ఇన్కమ్ ని కానీ రెవెన్యూని కానీ జనరేట్ చేయగలిగే ఎబిలిటీ ఉన్నదాన్ని ఎసెట్ అంటాం. సో పర్ఫార్మింగ్ ఎసెట్ అంటే సింపుల్ గా ఏ ఎసెట్ అయితే రెగ్యులర్ గా ఇన్కమ్ ని జనరేట్ చేస్తుందో అది పర్ఫార్మింగ్. సో దాన్ని పర్ఫార్మింగ్ ఎసెట్ అని అనుకుంటే సింపుల్ గా ఎసెట్ అని పిలుస్తాం. ఇక్కడ నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్ అనే పదాన్ని ఎవరు వాడతారంటే బ్యాంక్ వాళ్ళు యూజ్ చేస్తారండి. మీరు బ్యాంక్స్ ని రెగ్యులర్ గా చూసుంటే బ్యాంక్ లో ఈ వర్డ్ ని యూజ్ చేస్తారు. మీరు కాసేపు మీరే బ్యాంకర్ అనుకొని బ్యాంక్ వాడి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించండి. ఒక బ్యాంక్ కి కొన్ని డిపాజిట్స్ రూపంలో డబ్బులు వస్తాయండి. బ్యాంక్ కి కొన్ని డిపాజిట్స్ రూపంలో డబ్బులు వస్తాయి. బేసిక్ ఫంక్షన్ ఇది. ఈ డిపాజిట్స్ లోంచి సర్టెన్ మనీని బ్యాంక్ ఏం చేస్తుంది అంటే లోన్స్ కింద ఇస్తుంది. రకరకాల కస్టమర్స్ దగ్గర తీసుకున్న డిపాజిట్స్ ని యూజ్ చేస్తూ బ్యాంక్ అనేది రకరకాల కస్టమర్స్ కి లోన్స్ ఇస్తుంది. ఇది మనకి తెలిసిన బేసిక్ రెగ్యులర్ ఫంక్షన్. సో బ్యాంక్ వార్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిపాజిట్స్ రూపంలో అమౌంట్ అనేది వచ్చినట్టు బ్యాంక్ కి కనిపించినా ఎప్పటికైనా రీపే చేయాలి. బ్యాంక్ వాడు మీరు యాజ్ అ కస్టమర్ వెళ్ళి అడిగిన వెంటనే మీ యొక్క సేవింగ్స్ అకౌంట్ నుంచి డబ్బులు విత్డ్రా చేసి మీకు ఇవ్వాలి. సో ఎప్పటికైనా డబ్బులు విత్డ్రా చేసి ఇవ్వాలి అంటే బ్యాంకర్ కి ఇది ఒక ఆబ్లిగేషన్ అనొచ్చా? ఆబ్లిగేషన్, పే చేయాల్సిన ఆబ్లిగేషన్ ఉంది అంటే అదొక లయబిలిటీ అని అనొచ్చా? డెఫినెట్ గా అనొచ్చు. అందుకనే బ్యాంకర్ కి డిపాజిట్స్ రూపంలో డబ్బులు వచ్చినట్టు కనిపించిన డిపాజిట్స్ అనేవి ఒక లయబిలిటీ అండి. లయబిలిటీ ఇస్ అ మనీ విచ్ హ్యాస్ అన్ ఆబ్లిగేషన్ టు పే. అంటే డెఫినెట్ గా ఏదో ఒక రోజు బాబోయ్ తిరిగి పే చేయాలి అనే ఆబ్లిగేషన్ ని తీసుకొచ్చేది లయబిలిటీ అనమాట. సో మనకైతే మన అకౌంట్ లో ఉంటే ఎసెట్ లా కనిపిస్తుంది, కానీ మన అకౌంట్ లో ఉంది అంటే బ్యాంక్ వాడు ఆ డిపాజిట్ ని మెయింటైన్ చేయాలి. వెంటనే అడిగిన వెంటనే మనకి డబ్బులు విత్డ్రా చేసి ఇవ్వాలి. ఒక ఫిక్స్డ్ డిపాజిట్స్ అయితే దానికి ఒక డ్యూరేషన్ ఉంటుంది, డ్యూ డేట్ ఉంటుంది. బట్ జనరల్ గా రెగ్యులర్ డిపాజిట్స్ అయితే ఏ డిపాజిట్ అయినా ఏదో ఒక రోజు అయితే మనీ విత్డ్రా చేసి ఇవ్వాలి. సో అందుకనే డిపాజిట్ అనేది బ్యాంక్ కి లయబిలిటీ. ఇప్పుడు ఇదే బ్యాంకర్ పాయింట్ ఆఫ్ వ్యూలో లోన్స్ ని చూడండి మీరు. బ్యాంక్ వాడు కస్టమర్ కి లోన్ ఇస్తున్నాడు అంటే దాని అర్థం ఫ్యూచర్ లో ఆ లోన్ యొక్క ప్రిన్సిపల్ అమౌంట్ తిరిగి వస్తుంది అండ్ ఎవ్రీ మంత్ బ్యాంకర్ కి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఎలా జనరేట్ అవుతుంది? ఇంట్రెస్ట్ రూపంలో. సో మనం అప్పు తీసుకుంటే మనకు అది అప్పులా అనిపిస్తుంది, లోన్ లా అనిపిస్తుంది, కానీ ఇచ్చేవాడికి అదొక ఎసెట్ అండి. ఇచ్చేవాడికి అదొక ఆస్తి. ఎందుకు ఆస్తి అంటే బ్యాంకర్ ఎంత మందికి లోన్స్ ఇస్తే వాడికి అంత ఎక్కువ వడ్డీలు వస్తాయి. సో ఇంట్రెస్ట్ అంటే బ్యాంక్ వాడికి ఇన్కమ్. సో ఇన్కమ్ ని జనరేట్ చేసే కెపాసిటీ ఉంది కాబట్టి లోన్స్ ని బ్యాంక్ వాడికి ఎసెట్స్ అంటాం. సో లోన్స్ అనేవి బ్యాంకర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమవుతాయండి? ఎసెట్స్ అవుతాయి. ఇప్పుడు ఈ ఎసెట్స్ యాక్చువల్లీ ఇంపార్టెంట్. బ్యాంక్ వాడికి దీనివల్ల ఎప్పుడు అడ్వాంటేజ్ ఉంటుంది, కానీ కొన్నిసార్లు కొన్ని ఎసెట్స్ ఇబ్బంది పెడతాయి. ఎలా? ఏ ఎసెట్స్ నుంచి అయితే అంటే ఏ లోన్స్ నుంచి అయితే బ్యాంకర్కి కనీసం 90 రోజులు, కనీసం 90 days నుంచి ఇంట్రెస్ట్ కానీ ప్రిన్సిపల్ కానీ తిరిగి రాదో ఆ ఎసెట్స్ని నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్స్. లోన్ ఇచ్చాడు ఒక 100 మందికి, బ్యాంకర్ ఏమనుకుంటున్నాడు అంటే 100 మంది నుంచి నాకు చక్కగా వడ్డీ వస్తుంది ప్రతి నెల, ఏదో రోజు వీళ్ళకి ప్రిన్సిపల్ పే చేస్తాడు, నాకు ఎసెట్స్ ఉన్నాయని హ్యాపీగా ఉంటాడు. ఇందులో ఒక 30 days, 60 days, 90 days అయ్యాక 3 months గడిచాక వాడికి అర్థమవుతుంది, అయ్యో నేను ఇచ్చిన 100 members-లో 80 members-ఏ నాకు రీపే చేస్తున్నారు, ఈ 20 members నాకు అసలు రీపే చేయట్లేదు అని అర్థమవుతుంది. అప్పుడు ఆ ఎసెట్ని తీసుకెళ్ళి నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్ అనే కేటగిరీలోకి వేస్తాడు. సో పేరులోనే ఉంది నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్. అది ఆస్తే కానీ దానివల్ల నాకు ఎటువంటి బెనిఫిట్ రావట్లేదు, అది పర్ఫామ్ చేయట్లేదు. ఎందుకు పర్ఫామ్ చేయట్లేదు అని చెప్తున్నాడు?
ఆ లోన్ నుంచి వాడికి వడ్డీ కానీ అసలు కానీ రావట్లేదు. రెండు రావట్లేదు అంటే ఎన్ని రోజులు వెయిట్ చేయాలంట? 90 days. సో ఏ లోన్ నుంచి అయితే కనీసం ఇంట్రెస్ట్ కానీ ప్రిన్సిపల్ కానీ 90 days లేదా అంతకన్నా ఎక్కువ రోజుల నుంచి బ్యాంక్ వాడికి రాకుండా ఉందో ఆ ఎసెట్ని నాన్ పెర్ఫార్మింగ్ ఎసెట్ అంటారు. ఇలా నాన్ పెర్ఫార్మింగ్ ఎసెట్ 3 రకాలు ఉంటుంది. సబ్స్టాండర్డ్ ఎసెట్, డౌట్ఫుల్ ఎసెట్, లాస్ ఎసెట్. సో 90 days నుంచి వెయిట్ చేశాడు 12 months వరకు, 3 నెలలు దాటిపోయింది, సంవత్సరం వరకు చూశాడు, ఇంకా ప్రిన్సిపల్ కానీ ఇంట్రెస్ట్ కానీ రాలే, 0 ఇంట్రెస్ట్ 0 ప్రిన్సిపల్ ఏది రావట్లేదు. అప్పుడు దాన్ని సబ్స్టాండర్డ్ ఎసెట్లో పెడతాడు. సంవత్సరం దాటిపోయింది, 1 year దాటిపోయింది అంటేనే బ్యాంక్ వాడికి డౌట్ వచ్చేస్తుంది, అసలు వీడు ఇస్తాడా ఇవ్వడేమో అని అర్థం అవుతుంది. అప్పుడు ఆ ఎన్పిఎన్ తీసుకెళ్ళి డౌట్ఫుల్ ఎసెట్ అంటాడు. ఇంకా సంవత్సరం కొందరు 2 years వెయిట్ చేస్తారు, కొందరు 3 years వెయిట్ చేస్తారు. బట్ మోర్ దెన్ ఇయర్ అయిపోయింది అంటే దాన్ని తీసుకెళ్ళి లాస్ అంటే ఇంకా ఈ ఎసెట్ అనేది నాకు తిరిగి రాదు, ఇది ఉందని నేను మర్చిపోవాలి అని బ్యాంకర్కి అర్థమైపోద్ది. సో అలాంటి నాన్ పెర్ఫార్మింగ్ ఎసెట్ని సబ్స్టాండర్డ్, డౌట్ఫుల్ అండ్ లాస్ ఎసెట్గా డివైడ్ చేసి కనీసం 90 days నుంచి డబ్బులు రాకపోతే నాన్ పెర్ఫార్మింగ్ ఎసెట్ అన్నాము. 90 days నుంచి 1 year వెయిట్ చేస్తే అందులో ఫస్ట్ కేటగిరీ సబ్స్టాండర్డ్ కింద వేస్తాడు. 1 year అయినా మీరు డబ్బులు ఇవ్వకపోతే డౌట్ఫుల్ ఎసెట్ అంటాడు. ఇంకా 2 years వెయిట్ చేసి వాటి నుంచి అసలు కానీ వడ్డీ కానీ రాలేదు అంటే ఇది లాస్ అని ఫిక్స్ అయిపోతాడు. సో పైన 3 ఆప్షన్స్ కూడా ఎన్పిఓలో టైప్స్ అనొచ్చా? ఎస్, నాన్ పెర్ఫార్మింగ్ ఎసెట్లో టైప్స్ అనొచ్చు. టైప్ కానిది ఏంటి అంటే పెర్ఫార్మింగ్ ఎసెట్. ఆబ్వియస్గా ఆపోజిట్లో ఉంది. పెర్ఫార్మింగ్ ఎసెట్ అనేది ఎన్పిఏ ఎందుకు అవుతుంది? పెర్ఫార్మింగ్ ఎసెట్ అంటేనే అందులోంచి వడ్డీను అసలు వస్తుందని కదా. సో అది ఎన్పిఏలో ఎందుకు టైప్ అవుతుంది? డెఫినెట్గా అవ్వదు. సో అందుకనే ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. ఓకే. వాట్ ట్యాక్స్ డిడ్ ఔరంగజేబ్ రీఇంపోజ్ ఆన్ నాన్ ముస్లిమ్స్? మనకు బాగా తెలుసు జిజియా. సో జిజియా అనేది రిలీజియస్ ట్యాక్స్ అండి. ఇట్ ఈస్ అ రిలీజియస్ ట్యాక్స్. సో ఎవరైతే నాన్ ముస్లిమ్స్ ఉన్నారో, బేసికల్గా చెప్పాలంటే అప్పట్లో ఎక్కువ మంది ఎవరైతే హిందూస్ ఉన్నారో వీళ్ళు ఒక పిలిగ్రిమేజ్కి వెళ్ళాలి అంటే డెఫినెట్గా వాళ్ళు ట్యాక్స్ చెల్లించాల్సిన పరిస్థితి ఉండేది. సో ఇది అక్బర్ వచ్చిన తర్వాత 1564లో అండి, 1564లో అక్బర్ ఏం చేస్తాడంటే ఈ జిజియాని అబాలిష్ చేసేస్తాడు. ఇంకా జిజియా ఉండదు, ముస్లిమ్స్కి మేము ఎలాగా ట్యాక్స్ తీసుకోవట్లేదు కదా, సో నాన్ ముస్లిమ్స్కి కూడా ఈ పిలిగ్రిమేజ్ ట్యాక్స్ తీసుకోమని హ్యాపీగా దాన్ని కట్ చేసేస్తాడు, కొట్టేస్తాడు. కానీ ఎప్పుడైతే ఔరంగజేబ్ వస్తాడో, ఔరంగజేబ్ వచ్చిన తర్వాత వీడు చాలా ఆర్థడాక్స్ కదా, 1679 అండి, 1679లో మళ్ళీ జిజియాని తీసుకెళ్ళి రీఇంపోజ్ చేస్తాడు నాన్ ముస్లిమ్స్ మీద. సో క్వశ్చన్లో అడిగింది ఔరంగజేబ్ కాబట్టి ఆన్సర్ హ్యాస్ టు బి జిజియా. ఏ ఇయర్లో రీఇంపోజ్ చేశాడంటే ఆన్సర్ ఏమవ్వాలండి? 1679. ఓకే. నెక్స్ట్ చౌత్. చౌత్ అనేది మరాఠాస్కి సంబంధించిన ట్యాక్స్ కదా, చౌత్ అలాగే సర్దేశ్ముఖి. రైట్. ఒకసారి జిజియా ఒక టైం లైన్ చూద్దామండి. జిజియా అనేది రిలీజన్ మీద వేసే ట్యాక్స్, అన్ని రిలీజన్స్ మీద కాదు, నాన్ ముస్లిం రిలీజన్స్ మీద ముస్లిం డైనాసిటీస్ వేసిన ట్యాక్స్. దీన్ని ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసింది కుతుబుద్దీన్ ఐబక్ అండి. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే 1206లోనే కుతుబుద్దీన్ ఐబక్ ఢిల్లీ సల్తనెట్ మామ్లుక్ లేదా స్లేవ్ డైనాసిటీ యొక్క ఫౌండర్ దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తాడు. తర్వాత 1350స్లో దీన్ని బాగా స్ట్రిక్ట్గా ఇంపోజ్ చేసేది ఫిరోజ్ షా తుగ్లక్. సో స్టార్ట్ చేసింది కుతుబుద్దీన్ ఐబక్ 1206, 1350స్లో స్ట్రిక్ట్ చేసింది ఎవరు? ఫిరోజ్ షా తుగ్లక్. అక్బర్ వస్తాడు ముఘల్ డైనాసిటీలో, ముఘల్ డైనాసిటీ వస్తుంది. సో అక్బర్ వచ్చి జిజియాని మొత్తానికి అబాలిష్ చేసేస్తాడు 1564లో. ఆయన అబాలిష్ చేసిన దాన్ని ఈ ఔరంగజేబ్ గారు వచ్చి మళ్ళీ రీఇంపోజ్ చేస్తాడు అనమాట 1679లో. ఇది జిజియా యొక్క టైం లైన్ అండి. 4 గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ట్యాక్స్ ఇది, 4 గుర్తుండాలి మీకు. ఓకే. హౌ మెనీ ఎలక్షన్ కమిషనర్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా అలాంగ్ విత్ ది చీఫ్ ఎలక్షన్ కమిషనర్? సో చీఫ్ ఎలక్షన్ కమిషనర్తో పాటు ఇండియాలో ఎంతమంది ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు? సో ఒక సిఈసి ఉంటారండి, అలాగే 2 ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు. ఓకే. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆబ్వియస్గా ఆప్షన్ బి 2 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఎలక్షన్ కమిషన్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే యాక్చువల్లీ ముందు నుంచి ఇలా లేదండి. మనకి 1989 వరకు, 1989 వరకు ఎలక్షన్ కమిషన్ అనేది ఒక సింగిల్ మెంబర్ బాడీ. సింగిల్ మెంబర్ బాడీ అంటే అర్థం ఏంటంటే ఒక్క ఎలక్షన్ కమిషనర్ ఒక్కరే ఉండేవారు, మళ్ళీ ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అని, మళ్ళీ అతని కింద పనిచేయడానికి 2 ఎలక్షన్ కమిషనర్స్ అని అలా లేదు. కానీ 1989 నుంచి ఏం చేశారంటే మన ఎలక్షన్ కమిషన్ని ఒక మల్టీ మెంబర్ బాడీగా చేశారు. ఎందుకు అంటే
మన ఇండియా అనేది లార్జెస్ట్ డెమోక్రసీ అండి. ఎలక్షన్స్ని టైం టు టైం కండక్ట్ చేయాలంటే ఆ వర్క్ కూడా అలానే ఉంటుంది. సో అందుకనే ఈ పవర్ని ఇలాగా ఇంకొక ఇద్దరికి ఇస్తే బాగుంటుంది కదా, కొంచెం బెటర్గా పర్ఫార్మెన్స్ జరుగుతుంది కదా అని చెప్పి 1989లో ఎలక్షన్ కమిషన్ వాజ్ మేడ్ అ మల్టీ మెంబర్ బాడీ. సో ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ప్లస్ 2 ఎలక్షన్ కమిషనర్. స్ట్రక్చర్ ఎలా మారిందండి, 1 CEC ప్లస్ 2 ECsగా మారింది. సో అలాగా ముగ్గురు ఉంటారనమాట ఇప్పుడు. ఓకే రైట్. సో అపార్ట్ ఫ్రమ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ 2 ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి అని తీసుకున్నాం. సో కాన్స్టిట్యూషన్లో ఏ పార్ట్ మాట్లాడుతుంది ఎలక్షన్స్ కోసం? పార్ట్ 15 అండి. పార్ట్ 15 టాక్స్ అబౌట్ ఎలక్షన్స్. ఆర్టికల్ రేంజ్ ఏంటండి? 324 నుంచి 329 వరకు ఎలక్షన్స్ కోసం మాట్లాడుతుంది. ఆర్టికల్ 324 ఏం చెప్తుంది? ఇండియాలో ఎలక్షన్స్ని కండక్ట్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ అనే బాడీ ఉండాలని చెప్తుంది. ఆర్టికల్ 326 ఏం చెప్తుంది? యూనివర్సల్ అడల్ట్ సాఫ్రేజ్ 18 years నిండిన వాళ్ళందరికీ కూడా రైట్ టు ఓట్ ఉందని చెప్తుంది ఆర్టికల్ 326. ఇవి మీకు తెలిసిన విషయాలే. ఎలక్షన్ కమిషన్లో జనరల్గా వీళ్ళ యొక్క పదవీ కాలం 6 years ఉంటుందండి, లేదా వాళ్ళకి 65 years వచ్చే వరకు. నెక్స్ట్, ది అటల్ ఇన్నోవేషన్ మిషన్ is a flagship initiative which is a key component under AIM. Okay. సో అటల్ ఇన్నోవేషన్ మిషన్ తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారంటే ఇండియాలో ఉన్న ఇన్నోవేషన్ క్యాపబిలిటీస్ని, స్టార్టప్స్ని ప్రమోట్ చేయడం కోసం. అయితే ఈ మిషన్లో ఉన్న మేజర్ కాంపోనెంట్ ఏంటి? స్కిల్ ఇండియా సెంటర్స్ అనేవి అటల్ ఇన్నోవేషన్ మిషన్కి సంబంధించినవి కాదండి. ఓకే, ఇన్ఫ్యాక్ట్ ఈ స్కిల్ ఇండియా సెంటర్స్ అనేవి 2015లో వచ్చాయి. స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ ఈజ్ ఆల్సో నాట్ రిలేటెడ్ అటల్ ఇన్నోవేషన్ మిషన్, అండ్ ఎస్ ఇవి 2016లో వచ్చాయి. ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన, ఎస్ ఇది 2015లో వచ్చింది, అండ్ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ స్కిల్ ఇండియా మిషన్ అండి. సో ఇలా చూసుకుంటే ఆన్సర్ ఏమవ్వాలి? ఆప్షన్ సి, అటల్ టింకరింగ్ ల్యాబ్స్. ఆన్సర్ ఏంటండి? అటల్ టింకరింగ్ ల్యాబ్స్. సో ఈ అటల్ ఇన్నోవేషన్ మిషన్ని తీసుకురావడానికి మేజర్ రీజన్ ఏంటండి? క్యూరియాసిటీని పిల్లల్లో ఇంప్రూవ్ చేయాలి. మనకి స్టూడెంట్స్లో సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ ఈ ఫీల్డ్స్ ఉంటాయి కదా, వీటినే మనం స్టెమ్ ఫీల్డ్స్ అంటాం. ఈ స్టెమ్ ఫీల్డ్స్ పట్ల పిల్లల యొక్క క్యూరియాసిటీని పెంచడం కోసం ఓవరాల్గా ఇండియాలో ఉన్న ఆంటర్ప్రెన్యూర్షిప్ కేపబిలిటీస్ని అండ్ ఇన్నోవేషన్ అబిలిటీస్ని ఇంప్రూవ్ చేయడం కోసం తీసుకొచ్చింది అటల్ ఇన్నోవేషన్ మిషన్. ఎప్పుడు లాంచ్ చేశారు? 2016 అండి. ఎవరు లాంచ్ చేశారు? నీతి ఆయోగ్ లాంచ్ చేసిందండి. సో అది దీనికి ఉన్న స్పెషాలిటీ. సో ఇందులో 3 మేజర్ కాంపోనెంట్స్ ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వాటినే అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అంటాము. సో ఆన్సర్ ఆప్షన్ సి చూసారు కదా, అదే. సో అటల్ టింకరింగ్ ల్యాబ్స్లో ఏం చేస్తారంటే స్కూల్లో ఈ ల్యాబ్స్ ఎస్టాబ్లిష్ చేసి అక్కడ పిల్లల యొక్క క్యూరియాసిటీని పెంచడం కోసం స్టెమ్ ఫీల్డ్స్లో కొన్ని ఇంట్రెస్టింగ్ టూల్స్ని అక్కడ కండక్ట్ చేస్తారు. తర్వాత అటల్ ఇంక్యుబేషన్ సెంటర్స్ ఇవేం చేస్తాయంటే పర్టికులర్గా స్టార్టప్స్కి సపోర్ట్లా పనిచేస్తాయి. ఫైనల్గా ఎరైస్ ప్రోగ్రామ్. సో ఎరైస్ ప్రోగ్రామ్ అనేది రీసెర్చ్ని ప్రమోట్ చేస్తుంది. ఇలా 3 ఉన్నాయి. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అండి. సో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో పార్ట్ ఏంటి? సో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటే అర్థం ఏంటంటే మన ఇండియా బయట దేశాలతో ఫారిన్ కంట్రీస్ ఉంటాయి కదా, సో ఫారిన్ కంట్రీస్తో ఎన్నో ట్రాన్సాక్షన్ చేస్తుంది. సో ఇండియా బయట దేశాలతో రకరకాల ట్రాన్సాక్షన్స్ చేస్తుంది. ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నప్పుడు మరి వీటిని సిస్టమాటిక్గా ఒక దగ్గర నోట్ చేయాలి కదా. సో ఇలా నోట్ చేయడానికి మనకి ఇండియాలో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అకౌంట్ ఉంటుంది. ఏ అకౌంట్ ఉంటుందండి? బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అకౌంట్ మెయింటైన్ చేస్తుంది. సో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అకౌంట్ అంటే అర్థం ఏంటంటే ఇట్ ఈస్ అన్ అకౌంట్ మెయింటైన్డ్ బై ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటింగ్ ట్రాన్సాక్షన్స్ విచ్ ఇన్వాల్వ్స్ ఎక్స్టర్నల్ సెక్టర్. ఎక్స్టర్నల్ సెక్టర్ అంటే అర్థం ఏంటి? బయట దేశాలు. సో ఇండియా బయట ఏ దేశంతో ట్రాన్సాక్షన్ చేసినా, ఏ విధంగా ట్రాన్సాక్షన్ చేసినా అదంతా ఒక దగ్గర సిస్టమాటిక్గా రికార్డ్ చేయడానికి ఒక అకౌంట్ కావాలి. దాన్నే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అకౌంట్ అంటాం. సో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అకౌంట్ని 2 రకాలుగా డివైడ్ చేస్తామండి. ఎందుకంటే ఇందులో ట్రాన్సాక్షన్స్ అన్నీ ఒకే నేచర్లో ఉండవు. కొన్ని ట్రాన్సాక్షన్స్ వల్ల మనీ ఇన్ఫ్లో అవుతుంది, కరెన్సీ వస్తుంది. కొన్ని ట్రాన్సాక్షన్ వల్ల కరెన్సీ బయటకు పోతుంది, ఇన్ఫ్లోస్ ఉంటున్నాయి, అవుట్ఫ్లోస్ ఉంటున్నాయి. కొన్ని ట్రాన్సాక్షన్స్ షార్ట్ టర్మ్గా ఇంపాక్ట్ చేస్తే, కొన్ని ట్రాన్సాక్షన్స్ లాంగ్ టర్మ్గా ఇంపాక్ట్ చేస్తాయి. సో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో షార్ట్ టర్మ్ ట్రాన్సాక్షన్స్ని
కరెంట్ అకౌంట్లో నోట్ చేస్తారండి, లాంగ్ టర్మ్ ట్రాన్సాక్షన్స్ని క్యాపిటల్ అకౌంట్లో నోట్ చేస్తారు. సో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అకౌంట్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ బోత్ కరెంట్ అకౌంట్ ప్లస్ క్యాపిటల్ అకౌంట్. కరెంట్ అకౌంట్ ఉండాలి, క్యాపిటల్ అకౌంట్ ఉండాలి. ఇప్పుడు ఆన్సర్లోకి వెళ్దాం. ఫిజికల్ డెఫిసిట్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో భాగమా? కాదు కదా, ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ది బడ్జెట్ అండి. ప్రభుత్వం విత్ ఇన్ ఇండియా చేసే బడ్జెట్లో భాగం అది. రిపో రేట్ ఆర్బీఐ యొక్క మానిటరీ పాలసీ టూల్స్లో భాగం. జీడిపి అనేది విత్ ఇన్ ఇండియన్ టెరిటరీలో జరిగే నేషనల్ ఇన్కమ్లో ఒక భాగం. ఇలా చూసుకుంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో పార్ట్ ఏంటండి? కరెంట్ అకౌంట్. సో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో ఏ అకౌంట్ అయితే ఇండియా ఫారిన్ ట్రాన్సాక్షన్స్లో షార్ట్ టర్మ్ ట్రాన్సాక్షన్స్ చేస్తుందో దాన్ని కరెంట్ అకౌంట్ అంటాం. క్యాపిటల్ అకౌంట్ అంటే అర్థం ఏంటండి? ఏ అకౌంట్ అయితే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో లాంగ్ టర్మ్ ట్రాన్సాక్షన్స్తో డీల్ చేస్తుందో దాన్ని క్యాపిటల్ అకౌంట్ అంటాం. సో అది డిఫరెన్స్ అనమాట. సో కరెంట్ అకౌంట్లో ఏ ఉండొచ్చు? వెరీ సింపుల్ కదా. ఇండియా ఎక్స్పోర్ట్ చేస్తుందా? బయట దేశాలకి వస్తువులు అమ్ముద్ది. ఇండియా బయట దేశాల నుంచి వస్తువులు కొనుక్కుంటుందా? డెఫినెట్గా కొనుక్కుంటుంది. ఇండియాకి రెమిటెన్సెస్ పంపిస్తారా? బయట దేశాల్లో పనిచేసి ఇండియాలో ఉన్న ఫ్యామిలీస్కి రెమిటెన్సెస్ పంపిస్తారా? ఇవన్నీ కరెంట్ అకౌంట్లోకి వస్తాయి. షార్ట్ టర్మ్ ఇంపాక్ట్ ఉంటుంది. విత్ ఇన్ 1 ఇయరే ట్రేడ్ అనేది జరుగుతుంది. సో బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ ఎందులో భాగం? కరెంట్ అకౌంట్లో భాగం. రెమిటాన్సెస్ ఎందులో భాగం? కరెంట్ అకౌంట్లో భాగం. యూనిలేటరల్ ట్రాన్స్ఫర్స్ అనేది ఒక్క వైపు వచ్చే ట్రాన్స్ఫర్స్. అంటే ఇండియా ఏ సర్వీస్ ఇవ్వకపోయినా యూనిలేటరల్ ట్రాన్స్ఫర్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ గిఫ్ట్స్, ఇండియాకి కొన్ని గిఫ్ట్స్ వస్తాయి. రెమిటెన్సెస్ ఇప్పుడు అక్కడ ఎక్కడో పని చేస్తున్నారు కానీ ఇండియాకి అయితే డబ్బులు పంపిస్తున్నారు కదా, ఫ్యామిలీ ఉందని పంపిస్తున్నారు, కానీ ఇండియా నుంచి వస్తువు సర్వీస్ కొనుక్కుంటున్నాం అని డబ్బులు పంపించట్లేదు. యూనిలేటరల్ కదా, సింగిల్ సైడ్. సో ఇవన్నీ కూడా కరెంట్ అకౌంట్లోకి వస్తాయి. ఇన్ఫ్లోస్ ఉంటాయి, అవుట్ ఫ్లోస్ ఉంటాయి. ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసాం అనుకోండి, వస్తువులు వెళ్తే మనీ వస్తుంది. సో మనీ వస్తే ఇన్ఫ్లో. ఇంపోర్ట్ చేసుకున్నాం అనుకోండి, వస్తువులు వస్తాయి కానీ మనీ ఇవ్వాలి. మనీ ఇస్తున్నాం అంటే అవుట్ ఫ్లో. సో ఇలా కరెంట్ అకౌంట్ ఉంటుంది. క్యాపిటల్ అకౌంట్లో ఏముంటాయి? మనం చేసే పెట్టుబడులు అండి. బయట దేశస్తులు మన దేశంలో పెట్టుబడి చేయడం, మన దేశస్తులు బయట దేశాల్లో పెట్టుబడి చేయడం, ఇన్వెస్ట్మెంట్స్. ఇండియా బయట దేశాల్లో లోన్ తీసుకోవడం, బయట దేశస్తులు ఇండియా దగ్గర లోన్ తీసుకోవడం, ఇండియన్స్ బయట బ్యాంకుల్లో డిపాజిట్లు చేయడం, ఫారెన్ బ్యాంక్స్లో, ఫారినర్స్ ఇండియన్ బ్యాంక్స్లో డిపాజిట్ చేయడం, ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ నేచర్ కాబట్టి క్యాపిటల్ అకౌంట్లోకి వస్తాయి. సో ఇది యాక్చువల్లీ చాలా పెద్ద కాన్సెప్ట్ అండి, బట్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఈజీ. కరెక్ట్గా అర్థమైతే గుర్తుపెట్టుకోండి, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అన్నప్పుడు ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్. ఎందుకు అంటే బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అనేది కరెంట్ అకౌంట్లో ఒక చిన్న భాగం. కరెంట్ అకౌంట్ అనేది బ్యాలెన్స్ ఆఫ్ పార్ట్లో ఒక భాగం. సో కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్ అన్నీ కలిస్తేనే ఆ అకౌంట్ని బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అకౌంట్ అని పిలవాలి. సో దీనికి సంబంధించి మీకు ఇప్పటికే క్లారిటీ ఉండాలి, మన స్టూడెంట్స్కి అయితే ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఇంకా లేకపోతే, అంటే మీకు ఇంకా క్లాసెస్ స్టార్ట్ అవ్వకపోతే ఓకే, బట్ అయినా మీకు ఇంకా క్లారిటీ రాకపోతే మనకి యూట్యూబ్లోనే ఎకానమీ సిరీస్ అని ఉంటుందండి. ఎకానమీ సిరీస్లో ఎక్స్టర్నల్ సెక్టర్ ఇన్ ఇండియా అని ఒక ఎపిసోడ్ ఉంటుంది. ఈ ఎక్స్టర్నల్ సెక్టర్ ఇన్ ఇండియా అనే ఎపిసోడ్కి మీరు వెళ్ళారు అంటే ఈ మొత్తం అవుట్లైన్ స్ట్రక్చర్ మొత్తం మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఒకసారి ఎపిసోడ్ చూడండి. ఓకే. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ ట్రూ అబౌట్ లూనార్ ఎక్లిప్స్. సో లూనార్ ఎక్లిప్స్కి సంబంధించి కరెక్ట్ స్టేట్మెంట్ని ఐడెంటిఫై చేయమని అడిగారు. ఓకే. దే కెన్ అక్కర్ ఎట్ ఎనీ మూన్ ఫేస్. అవునా? కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లూనార్ ఎక్లిప్స్ అంటే ఏంటండి? ఎప్పుడైతే మనకి సన్ ఉంది, సన్ చుట్టూ ఎర్త్, ఎర్త్ చుట్టూ మూన్ తిరుగుతూ ఉంటారు, ఇది మనకు తెలుసు. సో ఎప్పుడైతే సన్ అలాగే మూన్కి మధ్యలో ఎర్త్ వస్తుందో, సన్ అలాగే మూన్కి మధ్యలో మన భూమి వస్తుందో, దాన్ని ఏమంటామండి ఎగ్జాక్ట్గా? లూనార్ ఎక్లిప్స్ అని పిలుస్తాం. సో లూనార్ ఎక్లిప్స్ ఎప్పుడు వస్తుంది? హార్మ్ఫుల్ టు ఐస్ ఇఫ్ సీన్ డైరెక్ట్లీ? నో. దే అక్కర్ ఓన్లీ డ్యూరింగ్ ఫుల్ మూన్? ఎస్. యాక్చువల్గా అది ఫుల్ మూన్ అయితేనే మనకి లూనార్ ఎక్లిప్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ప్రతి నెల ఫుల్ మూన్ డే ఉంటుంది, పౌర్ణమి ఉంటుంది. అలానే ప్రతి నెల లూనార్ ఎక్లిప్స్ వస్తుందా? రాదు. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఓన్లీ ఫుల్ మూన్ డే రోజే లూనార్ ఎక్లిప్స్ వస్తుంది, కానీ ప్రతి ఫుల్ మూన్ డేకి లూనార్ ఎక్లిప్స్ రాదు. సో మనకి సంవత్సరంలో 12 ఫుల్ మూన్ డేస్ ఉంటే దాదాపు 12 లూనార్ ఎక్లిప్సెస్ అయితే రావండి. ఓకే. సో అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. కానీ ఇది రావడానికి మ్యాక్సిమం పాసిబిలిటీ ఎప్పుడు ఉంటుంది అంటే ఒక ఫుల్ మూన్ డే రోజే ఉంటుంది. ఎందుకు అంటే మూన్ అనేది దాని యొక్క షాడోని క్యాష్ చేస్తుంది. ఇక్కడ ఇమేజ్లో మీరు చూడండి, ఇప్పుడు ఇక్కడ ఫుల్ మూన్ డే రోజు ఎర్త్ ఎగ్జాక్ట్గా సన్కి మూన్కి మధ్యలోకి వచ్చింది. ఇలా ఎప్పుడైతే షాడోని క్యాష్ చేస్తుందో, ఆ షాడోని క్యాష్ చేసినప్పుడే కరెక్ట్గా లూనార్ ఎక్లిప్స్ వస్తుంది మనకి. ఈ షాడో కొన్నిసార్లు పార్షియల్గానే షాడో పడుతుంది, కొన్నిసార్లు కంప్లీట్గా షాడో పడుతుంది, కొన్నిసార్లు
ఏమంటారు పెనుంబ్రా. సో పెనుంబ్రా అంటే ఇక్కడ మీరు చూడొచ్చు ఇలా షాడో పడుతుంది. సో డిపెండ్స్ షాడో ఎలా పడుతుంది అన్న దాని మీద లూనార్ ఎక్లిప్స్ ఎలా వస్తుంది అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఫుల్ లూనార్ ఎక్లిప్స్ వచ్చింది అంటే అర్థం ఏంటంటే ఫుల్ షాడో పడింది అని అర్థం. పార్షియల్ ఎప్పుడు వస్తుంది అంటే షాడో కంప్లీట్గా పడట్లేదు అని అర్థం. సో ఏది జరిగినా సరే ఫుల్ మూన్ డే అయితే ఖచ్చితంగా ఉండాలండి, కానీ ప్రతి ఫుల్ మూన్ డేకి రాదు. ఓకే, who became the first global leader to receive the Speaker of the Knesset Medal in 2026? సో స్పీకర్ ఆఫ్ ది నెసెట్ మెడల్ రిసీవ్ చేసుకున్నది ఎవరు అని అడుగుతున్నారండి. ఇది యాక్చువల్లీ చాలా ఇంట్రెస్టింగ్ విషయం. సో రీసెంట్గా మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీకే వచ్చింది. సో ఈ స్పీకర్ ఆఫ్ ది నెసెట్ మెడల్ అనేది ఇస్రాయెల్ పార్లమెంట్ యొక్క హైయెస్ట్ మెడల్ అండి. ఈ మెడల్ ఎవరిది? ఇస్రాయెల్ పార్లమెంట్ యొక్క హైయెస్ట్ మెడల్ అన్నమాట ఇది. ఓకే, సో మోడీ గారికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇప్పటి వరకు ఈ నెసెట్ మెడల్ని ప్రపంచంలో ఏ లీడర్కి ఇవ్వలేదండి వీళ్ళు. సో మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఈ నెసెట్ మెడల్ ఇప్పటి వరకు ఒక్క లీడర్కి కూడా, బయట దేశాల్లో ఒక్క లీడర్కి కూడా ఇవ్వలేదు. సో ఇలాగా అవుట్ ఆఫ్ ఇజ్రాయెల్ ఒక లీడర్కి వాళ్ళ నెసెట్ మెడల్ ఇవ్వడం ఫస్ట్ టైం జరిగింది. సో నరేంద్ర మోదీ గారు హీఈస్ ది ఫస్ట్ లీడర్ గ్లోబలీ, ఫస్ట్ లీడర్ ప్రపంచవ్యాప్తంగా టు రిసీవ్ దిస్ స్పీకర్ ఆఫ్ ది నెసెట్ మెడల్. ఎస్, ఎవరు ఇస్తున్నారు అంటే మీరు ఇక్కడ చూడొచ్చు, స్పీకర్ అండి ఈయన అమీర్ ఓహానా ఆర్ ఓహియానా సమ్ నేమ్ వస్తుంది. ఓకే, సో పార్లమెంట్, ఇజ్రాయెల్ పార్లమెంట్ యొక్క స్పీకర్ ఎవరైతే ఉన్నారో అమీర్ ఓహియానా గారు, ఆయన ఈ మెడల్ని మోదీ గారికి ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్న స్పెషాలిటీ చూడండి, ఇస్రాయెల్ పాలెస్టైన్కి మధ్యలో ఎంత కాన్ఫ్లిక్ట్ ఉందో మనకి ఎలాగా తెలుసు. కానీ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇస్రాయెల్ పాలెస్టైన్ శత్రు దేశాలు, రెండు శత్రు దేశాల నుంచి మెడల్ అందుకున్న లీడర్ మన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు. పాలెస్టీన్ 2018లోనే ఇచ్చిందండి. 2018లో పాలెస్తీన్ అనే దేశం ఆల్రెడీ ప్రైమ్ మినిస్టర్ మోదీకి ఆ దేశం యొక్క హైయెస్ట్ ఆనర్ని ఇవ్వడం జరిగింది. ఇప్పుడేమో ఫిబ్రవరి 2026లో జరిగింది, ఇది ఫెబ్ 2026లో ఇజ్రాయెల్ అనే దేశం ఆ దేశం యొక్క హైయెస్ట్ మెడల్ తీసుకెళ్లి ప్రైమ్ మినిస్టర్ మోదీకి ఇచ్చింది. సో దీనివల్ల రెండు శత్రు దేశాల నుంచి ఒక వ్యక్తి రెండు దేశాల నుంచి మెడల్ తీసుకోవడం ఇదొక రికార్డ్ అయింది. సెకండ్ థింగ్, ఇజ్రాయెల్లో అవుట్ ఆఫ్ ఇజ్రాయెల్ లీడర్స్కి వీళ్ళు ఇలాంటి హైయెస్ట్ ఆనర్ ఇవ్వడం ఫస్ట్ టైం అనమాట. సో ఫస్ట్ లీడర్ అని చెప్పచ్చు, ఫస్ట్ లీడర్. అండ్ ఇజ్రాయెల్కి వెళ్ళి మళ్ళీ స్ట్రాటజిక్ రిలేషన్షిప్ని మోదీ గారు స్టార్ట్ చేశారు చాలా ఇయర్స్ తర్వాత. 2017లో జరిగింది అది. సో చాలానే ఉన్నాయండి, బట్ ఎస్. విచ్ రివర్ వాజ్ నోన్ యాజ్ పారుష్ని? సో వేదిక్ పీరియడ్లో మనకి పారుష్ని అని చెప్పి ఏ నదిని పిలుస్తామో అని అడుగుతున్నారు. సో మీకు బాగా తెలుసు పారుష్ని అన్నప్పుడు రావి నది కదండి, రావి నదిని పారుష్ని అంటాము. ఇది ఎందులో భాగం? సప్త సింధు, మన ఇండస్ రివర్, అలాగే దాని యొక్క ట్రిబ్యూటరీస్ అయిన సప్త సింధులో ఇది ఒక భాగం. పారుష్ని నదికున్న ప్రత్యేకత ఏంటంటే రావి నది బ్యాటిల్ ఆఫ్ పారుష్ని, మనకి వేదిక్ నాగరికత టైంలో బ్యాటిల్ ఆఫ్ పారుష్ని జరిగింది కదా, ఆ బ్యాటిల్ ఆఫ్ పారుష్నికి ఈ రావి నది అనేది చాలా ఫేమస్ అండి. పారుష్ని యుద్ధం అని కూడా పిలుస్తాం మనం. కమింగ్ టు రిమైనింగ్ ఆప్షన్స్, ఒకసారి ఇంపార్టెంట్ కదా, సో ఏన్షియంట్ నేమ్స్ మోడర్న్ నేమ్స్ చూసేద్దామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కుబు. సో కుబు అనేది ఏన్షియంట్ నేమ్ అండి, కురం అనేది మోడర్న్ నేమ్. కాబుల్, సో ప్రెసెంట్ ఉన్న కాబుల్ని ఒకప్పుడు కుబహా అని పిలిచేవారు. నెక్స్ట్ జీలం, జీలం యొక్క ఓల్డ్ నేమ్ ఏంటండి? వితాస్తా, వితాస్తా అనేది జీలం నది యొక్క పేరు. చేనాబ్ యొక్క ఓల్డ్ నేమ్ ఏంటండి? అసిక్ని. రావి యొక్క ఓల్డ్ నేమ్ ఏంటండి? పారుష్ని. సట్లజ్ యొక్క ఓల్డ్ నేమ్ ఏంటండి? శతుద్రి. బియాస్ నది యొక్క ఓల్డ్ నేమ్ ఏంటండి? బిపాష, రైట్? సారీ, విపాష. ఓకే, సో విపాష. నెక్స్ట్ గంధక్, సో గంధక్ నది యొక్క ఓల్డ్ నేమ్ ఏంటి? సదానిరా. అలాగే గోమతి, సో గోమతి యొక్క ఓల్డ్ నేమ్ ఏంటండి? గోమతి. అండ్ ఇండస్ని సింధు అంటాము. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ నేమ్స్ అండి. ఓకే, రైట్. ఆప్షన్స్లో ఉన్నవన్నీ అయిపోయాయి మనకి. వాట్ ఈస్ ది అఫీషియల్ థీమ్ ఫర్ ది ఏషియా ఎకనామిక్ డైలాగ్ 2026? సో ఏషియా ఎకనామిక్ డైలాగ్ జరిగిందండి. సో దాని యొక్క అఫీషియల్ థీమ్ ఏంటి అని అడుగుతున్నారు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏషియా ఎకనామిక్ డైలాగ్ని రీసెంట్గా 2026లో కండక్ట్ చేశారండి. ఎక్కడ కండక్ట్ చేశారు అంటే ఇండియాలో. సో హోస్ట్ ఎవరు ఈసారి? ఇండియా, పూణే అండి.
ఇండియాలో పూణే అనే ప్రాంతంలో దీన్ని కండక్ట్ చేశారు. రీజన్ ఏంటంటే ఎకనామిక్ రిలేషన్స్ అనేవి దేశాలకు ఎంత ఇంపార్టెంట్ అంటే ఓన్లీ టారిఫ్స్ ఒక్కటే ఎకనామిక్ రిలేషన్స్ కాదండి. టారిఫ్ వేయడం, టారిఫ్స్ తగ్గించుకోవడం, టారిఫ్ పెంచడం, ఇది ఒక్కటే ఎకనామిక్ రిలేషన్స్ అనేది కాదు. సో పాలసీ మేకర్స్ని, లీడర్స్ని అందరినీ దగ్గరికి తీసుకొస్తూ ఎకనామిక్ రిలేషన్స్ ద్వారా ఏషియా అనేది గ్లోబల్గా ఎంత కాంట్రిబ్యూషన్స్ చేస్తుంది, ఇంకా ఎంత బెటర్ కాంట్రిబ్యూషన్స్ చేయగలదు అనేది డిసైడ్ చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో గ్లోబల్ ఎకనామిక్ ఫ్యూచర్ని షేప్ చేయడం కోసం ఎందుకు కండక్ట్ చేసుకున్నారండి ఏషియా ఎకనామిక్ డైలాగ్. సో ఏషియాలో ఉన్న వివిధ రకాల లీడర్స్ వీళ్ళందరూ కలిసి గ్లోబల్గా ఉండబోయే ఎకనామిక్ ఫ్యూచర్ని డిసైడ్ చేయడం కోసం లేదా బెటర్గా షేప్ చేయడం కోసం ఈ మీటింగ్ని, డైలాగ్ని కండక్ట్ చేసుకున్నారనమాట. సో ఈసారి థీమ్ ఏంటంటే అఫీషియల్గా జియో ఎకనామిక్స్ బియాండ్ గ్లోబలైజేషన్. సో మీరు జియో ఎకనామిక్స్ని గ్లోబలైజేషన్ అనే పరిధి దాటి చూడగలగాలి. ఎందుకంటే మీరు వరల్డ్లో కంట్రీస్ని జస్ట్ ఇంటిగ్రేట్ చేసి ఓన్లీ ఇన్వెస్ట్మెంట్స్, టారిఫ్స్ మాత్రమే తీసుకొస్తే సరిపోదు. వాటితో పాటు టెక్నాలజీ అలాగే స్ట్రాటజిక్గా కంట్రీస్ అన్నిటిని అలైన్మెంట్ చేయాలి. సో అందుకని థీమ్ ఏంటి, జియో ఎకనామిక్స్ బియాండ్ గ్లోబలైజేషన్. సో టారిఫ్స్, టెక్నాలజీ అండ్ స్ట్రాటజిక్గా దేశాల యొక్క అలైన్మెంట్. సో కరెక్ట్గా సరిపోయే థీమ్ అండి ఈ సంవత్సరానికి. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ సి ఇస్ ది ఆన్సర్. సో దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేశారు? సో దీన్ని 2 సంస్థలు కలిసి ఆర్గనైజ్ చేశాయి. ఒకటేమో మన ప్రభుత్వానికి సంబంధించిన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అండి, పూణే ఇండియాలో జరిగిందని చెప్పాను కదా, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు. అలాగే పూణే ఇంటర్నేషనల్ సెంటర్ అండి, పిఐసి అనే సంస్థ, పూణే ఇంటర్నేషనల్ సెంటర్ అని పిలుస్తాం. ఈ 2 సంస్థలు కలిసి ఆర్గనైజ్ చేశాయన్నమాట. సో వెరీ ఇంపార్టెంట్ డైలాగ్ అండి ఇది, అండ్ గుర్తుండాలి. ఓకే, రైట్. Okay, so as soon as you complete the mock, try to revise the PDF. మీకు PDF వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇస్తారండి. మోస్ట్లీ PDFs అయితే మిస్ అవ్వవు, మేబీ ఒక 1 day తర్వాత అయినా మీకు అప్లోడ్ చేసిస్తారు. సో ఆఫ్టర్ యూ కంప్లీట్ ద క్లాస్ రివిజన్ చేసేసేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ద వెరీ బెస్ట్.